పరలోకపు దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి మనకు బదులుగా మన స్థానంలో మనము అనుభవించవలసినటువంటి శ్రమను, నిందనన్నిటిని కూడా ప్రభువే సిలువలో ఆయన చేసిన త్యాగాన్ని బట్టి మనము దేవుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉన్నాం. దేవుని ఎంతగానో మహిమపరచవలసిన వారమై ఉన్నాం. ఆయన కృప, ఆయన కనికరాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి 7 మాటల ధ్యానాన్ని, చివరిగా ఆయన పలికినటువంటి 7 మాటల ధ్యానాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. సర్వసాధారణంగా ఎవరైనా చనిపోయే ముందు ఏదైనా మాటలు చెప్తే వాటిని చాలా జాగ్రత్తగా మనం తీసుకుంటాం. ఎందుకనంటే ఆఖరిగా చెప్పినటువంటి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. అంతేకాదు అవి చెప్పినటువంటి మాటలు ఎంతో విలువైనవి. ఎందుకంటే అనుభవంతో చెప్పినటువంటి మాటలు కాబట్టి వాటిని మనం మన జీవితాలలోకి తీసుకోవడానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తాం. యేసుక్రీస్తు ప్రభువు ఆయన మరణించడానికి ముందుగా అంత వేదనలో, అంత బాధలో, అంత శ్రమలో ఉండి కూడా ఆయన పలికినటువంటి మాటలు ప్రపంచానికి, కేవలం క్రైస్తవ విశ్వాసులకు మాత్రమే కాదు కానీ ప్రపంచాన్ని కూడా అవి దేవుని దగ్గరకు ఆకర్షించగలిగినటువంటి అద్భుతమైనటువంటి మాటలు ఆయన పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాటిని మనము ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. దేవుడు కొంతమంది బిడ్డలను వారు అడిగినప్పుడు వారు ప్రేరేపించబడి ఈ యొక్క మాటలు చెప్పడానికి వారు సిద్ధపడడం జరిగింది. వారు చెప్తూ ఉన్నప్పుడు శ్రద్ధగా మనము దేవుని మాటలు వినడానికి సిద్ధపడదాం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందన తెలియజేస్తున్నాను. ఈ యొక్క శుక్రవారపు దినాన్ని ఇట్టి రీతిగా మొదటి మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆయనకి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఉదయం 9 గంటల నుండి 3 గంటల వరకు ఆ కలువరి సిలువలో 6 గంటలు ఆ కలువరి సిలువలో వేలాడుతూ ఉన్నారండి. అయితే ఆ కలువరి సిలువలో వేలాడుచున్నప్పుడు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగను కనుక వీరిని క్షమించమని ఆయన తండ్రిని వేడుకొంచున్నాడు. సాధారణంగా సిలువ వేయబడిన వారు ఎంతో వేదనకు గురయ్యి, ఎంతో భయంకరమైన దాహంతో, ఎంతో భయంకరంగా ఆ యొక్క నరకయాతన అనుభవిస్తూ ఉంటారు. అయితే యేసయ్య మన పాపాలను భరిస్తూ ఆయనని హింసిస్తున్న వారిని, దూషిస్తున్న వారిని కూడా ఆయన క్షమించి, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని కూడా క్షమించమని ఆయన తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తున్నామండి. కానీ దేవుడు అనాది కాలంలోనే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, మన యొక్క పాపాలను క్షమించడానికి, మనం పాపములుగా ఉన్న మనులను నీతిమంతులుగా తీర్చడానికి ఆయన యొక్క కలువరి సిలువలో బలి అయిపోయారండి. ఆ యొక్క కలువరి యొక్క సిలువ విలువను మనం అర్థం చేసుకుని సిలువ దగ్గరికి మనం వస్తే మనకి పాప క్షమాపణ, నిత్య జీవము అనుగ్రహించబడుతుందండి. ఆయన గనుక మన యొక్క పాపాలను క్షమించకపోయి ఉంటే కనుక మనం ఆ పాపంలోనే నశించిపోయి ఆ యొక్క నరకానికి పాత్రులుగా ఉన్న మనులను యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన యొక్క పాపములను భరించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడండి. ఒకవేళ దేవుడు మన యొక్క పాపాలను తీసివేయకపోతే కనుక ఆ పాపంలో మనం నశించిపోయే వాళ్ళమండి. కానీ యేసయ్య మన యొక్క పాపాలను తీసివేసి నిత్య జీవానికి వారసులుగా మనల్ని చేసి ఉన్నారు. అలాగే మనం చూసినట్లయితే ఆ యొక్క క్షమాపణ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకున్నప్పుడు మనం కూడా మన ఇతరులను, మన సహోదరులను, ఇతరులను కూడా మనం ప్రేమించగలుగుతాము, క్షమించగలుగుతాము. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం మనం చూద్దాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. ఎవడైనను తనకు హాని చేసిన ఎడల ఒకని ఎడల ఒకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగన మీరును ఒకరినొకరు క్షమించుడి. క్షమించే గుణం దేవునిదండి. ఆ క్షమాగుణాన్ని మనం కూడా కలిగి ఉన్నప్పుడు ఆయన ప్రతి ఒక్కరి పట్ల ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మన పట్ల జరిగించిన ప్రతి వారిని, తప్పిదం చేసిన వారిని మనం క్షమించేవారిగా ఉండాలని దేవుడు ఎంతో ఆశిస్తున్నాడండి. లూకాసు వార్త
6వ అధ్యాయము 27, 28 వచనాలు. మన శత్రువులను మనం ప్రేమించాలని, మనల్ని ద్వేషించే వారికి మేలు చేయాలని, మనల్ని శపించే వారిని దీవించాలని, మనల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయాలని ప్రభువు చెప్తున్నాడండి. మానవ స్వభావాన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే మనం దీన్ని నెరవేర్చలేము. కానీ పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు మన శత్రువులను మనం ప్రేమించగలుగుతామండి. అలాగే మనల్ని ద్వేషించే వారికి మేలు చేయగలుగుతాము, మనల్ని శపించే వారిని దీవించగలుగుతాము. దేవునికి మన ఆత్మను ఆయనకు అప్పగించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తారు. ఒకానొక సందర్భంలో పేతురు ప్రభువు దగ్గరకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను మట్టుకి క్షమించాలి? 7 మార్లు మట్టుగా అని అడిగినప్పుడు అందుకు ప్రభువు అన్నారు, 7 మార్లు మట్టుకు కాదు, 77 మార్లు మట్టుకు అని ఆయన చెప్తున్నారు. 77 అంటే మన జీవితకాలం ఎంతండి? 90వ కీర్తన ప్రకారం మన యొక్క జీవించే సంవత్సరాలు 70 సంవత్సరాలు, అధిక బలమన్న ఎడల 8 సంవత్సరాలు. అయితే యేసయ్య మనం జీవించినంత కాలము మన తోటివారిని, మన సహోదరులు మన పట్ల తప్పిదం చేసిన క్షమించాలని ప్రభువు చెప్తున్నాడు. అలాగే అక్కడ ఒక ఉపమానము పేతురుకి యేసుక్రీస్తు చెప్తున్నాడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 23 నుంచి 35 వరకు మనం చూసినట్లయితే అక్కడ ఒక ఉపమానం చెప్పి ఉన్నారండి. ఒక యజమానికి ఒక దాసుడు ఉన్నాడంట. ఆ యజమానునికి ఆ యొక్క దాసుడు 10,000 తలాంతులు అతను అప్పు ఉన్నప్పుడు అతను ఆ అప్పు యజమాని వచ్చి నాకు తీర్చవలసిన అప్పు తీర్చమని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నా దగ్గర ఏమీ లేదు, నా ఎడల ఓర్చుకో, నువ్వు నన్ను క్షమించి ఈ అప్పు తీర్చడానికి నా యొద్ద ఏమీ లేదన్నప్పుడు ఆ దాసుని ఆ యజమానుడు క్షమించాడండి. అలాగే అతను క్షమించబడినప్పటికీ అతడు బయటికి వెళ్ళి తన తోటి దాసుని కూడా అడిగి, నువ్వు నాకు ఇవ్వాల్సిన 100 దేనారాలు నాకు అప్పగించు, లేదంటే కనుక నిన్ను చెరసాలలో వేస్తానని అడిగినప్పుడు ఆ యొక్క దాసుడు ఏమన్నాడంటే, నా పట్ల నువ్వు ఓర్చుకో, నా యొద్ద ఏమీ లేదు, నన్ను క్షమించు, అప్పు తీర్చడానికి నా యొద్ద ఏమీ లేదు అని అన్నప్పుడు అతను ఏమన్నాడంటే, నువ్వు నా అప్పు తీర్చకపోయిన ఎడల నిన్ను చెరసాలలో వేస్తానని అతన్ని చెరసాలలో వేశారు. ఇదంతా జరిగింది వేరొక దాసుడు చూసి తన యజమానునికి చెప్పినప్పుడు 10,000 తలాంతులు ఇచ్చిన ఆ యొక్క దాసుని ఆ యజమానిని పిలిచి నా దగ్గరకు వచ్చి వేడుకున్నప్పుడు నేను నిన్ను క్షమించాను, కానీ నువ్వు నీ దాసుని పట్ల నువ్వు అలా చేయలేదు కనుక నువ్వు నాకు తీర్చవలసిన అప్పు మొత్తం తీర్చి, నువ్వు తీర్చని ఎడల నిన్ను బాధించే వారికి అప్పచెప్తానని అతన్ని బాధించే వారికి అప్పచెప్పినట్లు మనం చూస్తున్నామండి. అలాగే మనం కూడా మన సహోదరులను హృదయపూర్వకంగా మనం క్షమించినప్పుడు మన పరలోకపు తండ్రి కూడా ఆ ప్రకారమే మన ఎడల జరిగిస్తారండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 23వ వచనంలో, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, మీరు ఏ కొలత కొలుస్తారో ఆ కొలత ప్రకారమే మీరు కొలవబడతారు. మనం ఏ విధంగా అయితే మనం మన తోటి వారిని పట్ల ప్రవర్తిస్తామో అలాగే కూడా పరలోకపు తండ్రి మన పట్ల కూడా అలా జరిగిస్తారని ఆయన చెప్తున్నారు. అలాగే యేసయ్య పరలోక ప్రార్థన నేర్పించిన దాంట్లో కూడా మనం చూసినట్లయితే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల పరలోకపు తండ్రి మీ అపరాధాలను కూడా క్షమిస్తారని చెప్పారు. మీరు మనుషుల అపరాధములు క్షమించకపోయిన ఎడల నేను కూడా మీ అపరాధములను క్షమించనని పరలోకపు తండ్రి చెప్తున్నారు. అలాగే అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 60వ వచనంలో, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 60వ వచనంలో, అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము అని గొప్ప శబ్దంతో పలికెను. స్టెఫాన్ ఇక్కడ మనకు కనపడుతున్నాడండి. అతని డేకెన్స్ కింద ఆయన శిష్యుల దగ్గర చేస్తున్నప్పుడు యూదులు అతను పట్టుకుని, యూదులు అలాగే శాస్త్రులు పరిసయ్యులు అతన్ని తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు అతడు రాళ్లతో బాధింపబడినప్పటికీ ఆయన ఎంతో ప్రార్థన చేస్తూ వీరి మీద ఈ తప్పు మోపొద్దని ఆయన ఎంతగానో ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం. అలాగే మన పట్ల మన తోటివారి జరిగించిన ప్రతి అపరాధాన్ని మనం క్షమించి క్షమాగుణాన్ని మనం కూడా కలిగి ఉండాలండి. అలాగే పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే యోసేపు మనకు కనబడతాడండి. 17 సంవత్సరాల వయసులో అతన్ని అన్నలు గుంటలోకి త్రోసివేసి ఇష్మాయేలీలకు అమ్మివేసినప్పుడు
అతడు ఎంతో ఏడుస్తూ అన్నల బ్రతిమలాడుకున్నప్పటికీ వాళ్ళు ఇష్మాయేలీలకు యోసేపును అమ్మివేసినట్లు మనం చూస్తామండి. ఆ యొక్క ఐగుప్తు దేశంలో పోతీఫరు యొక్క ఇంటిలో బానిసగా ఉన్నప్పుడు యోసేపు తండ్రి అయిన దేవుని పట్ల ఎంతో యథార్థత కలిగి ఆయన పైన ఆధారపడి ఉన్నప్పుడు ఆయన ఎంతగానో యోసేపును బట్టి పోతీఫర్ యొక్క ఇంటిని ఆశీర్వదించాడండి. అప్పుడు ఆశీర్వదించినప్పుడు పోతీఫరు అతని ఇంటంతటి మీద అతన్ని అధికారిగా నియమించాడు. ఇంటంతటి మీద అధికారిగా నియమించినప్పుడు అప్పుడు పోతీఫర్ యొక్క భార్య వచ్చి అతన్ని పాపము చేయమని ప్రేరేపించినప్పుడు ఇంత గొప్ప పాపము నేను ఎట్లా చేస్తానని చెప్పి ఆ పాపం విడిచి పారిపోయినప్పుడు చెయ్యని నేరానికి 2 సంవత్సరాలు జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆ జైలు అధికారి కూడా యోసేపు యొక్క ప్రవర్తనను కనిపెట్టినప్పుడు జైల్లో ఉన్నప్పటికీ యోసేపు యొక్క ప్రవర్తన గమనించినప్పుడు దేవుడు ఎంతగానో అతన్ని దీవించాడండి. అతని పట్ల జైలు అధికారికి కనికరము, దయ, క్షమాగుణాన్ని కలిగించి ఆ జైల్లో ఉన్న వారందరి మీద అతన్ని అధికారిగా నియమించాడండి. అధికారిగా నియమించినప్పుడు అప్పుడు ఆ జైల్లో ఉన్నప్పుడు ఫరోకు కల రప్పించడం, దేవుడు ఆ యొక్క కలభావం చెప్పడం ద్వారా ఫరో కూడా అతన్ని పిలిపించి ఆ కలభావం చెప్పినప్పుడు ఐగుప్తు దేశం అంతటా అతన్ని అధికారిగా నియమించి ఐగుప్తు దేశం అంతటి మీద నీకు అధికారం ఇవ్వబడిందని ఆయన ఫరో చెప్పినప్పుడు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అన్నలు ధాన్యం కొనడానికి ఐగుప్తు వచ్చారండి. అన్నలు యోసేపు గుర్తుపట్టలేదు కానీ యోసేపు మాత్రం వారి యొక్క అన్నలను గుర్తుపట్టి వారికి ధాన్యం ఇచ్చి వారితో కఠినంగా మాట్లాడాడు. వారు ఆ ధాన్యం తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ ధాన్యం అయిపోయినప్పుడు రెండవసారి కరువు బాగా కానాను దేశంలో ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు అన్నలు మళ్ళీ రెండవసారి వచ్చినప్పుడు వారికి భోజనం పెట్టి వారికి ధాన్యం ఇచ్చి యోసేపు తనను తాను బయలుపరుచుకున్నాడండి. బయలుపరుచుకున్నప్పుడు అన్నలు ఎంతో భయపడ్డారు. ఎందుకంటే తన పట్ల వారు జరిగించిన ప్రతి కార్యాన్ని వారికి గుర్తుకొచ్చి వాళ్ళు ఎంతో భయపడినప్పుడు అప్పుడు యోసేపు అంటున్నాడు, మీరు నా గురించి మీరు భయపడవద్దు, ఎందుకంటే దేవుడు ఈ యొక్క కరువు కాలంలో మిమ్మల్ని పోషించడానికి దేవుడు ముందుగా నన్ను ఈ యొక్క ఐగుప్తు దేశానికి తీసుకొచ్చాడు. అందుని బట్టి మీరేమి చింతపడొద్దు. మీరు కూడా మీరందరూ మన తండ్రి అలాగే మీ భార్య పిల్లలు కలిసి ఈ యొక్క ఐగుప్తు దేశానికి వచ్చినట్లయితే ఈ కరువు కాలం అంతా మీరు ఇక్కడ ఉండొచ్చని వారిని ఐగుప్తు రమ్మని గోషేను ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన ఒక ప్రాంతంలో వారిని ఉంచి అద్భుతకరంగా ఆ కరువు కాలంలో అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా వారిని పోషించాడండి. తన పట్ల అన్యాయం జరిగించినా కానీ అన్నలు వారిని మాత్రం క్షమించి వారి పట్ల జాలిని కనికరాన్ని దయను ఆయన చూపించినట్లు మనం చూస్తున్నాము. అలాగే యేసుక్రీస్తు కూడా మనం కూడా పాపములో శాపములో ఉన్నప్పుడు మన యొక్క ప్రతి పాపమును శాపమును తీసివేయడానికి ఆ పరలోక రాజ్యంలో ఉండడం గొప్ప భాగ్యమని ఎంచుకోలేదు కానీ ఈ భూలోకానికి వచ్చి ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు భరించి మనల్ని నీతిమంతులుగా తీర్చి పరలోకానికి వారసులుగా ఆయన చేశారండి. ఆయన చూపించిన మాదిరిని, ఆయన క్షమాగుణాన్ని, ఆయన ప్రేమను మనం లోకానికి చూపిస్తూ అనేక మందిని ప్రభువులోనికి నడిపించేవారిగా ఉండాలని అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు శిలువలో పలికినటువంటి 7 మాటల ధ్యానంలోని 2వ మాటను మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అనేటువంటి మాటను మనం ధ్యానం చేద్దాం. మన మధ్య ఉన్నటువంటి కీర్జియా వచ్చి దేవుని యొక్క మాటను వివరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. లివింగ్ గాడ్ మినిస్ట్రీస్ పాస్టర్ గారికి, పాస్టర్మ్మ గారికి, అలాగే కూడి వచ్చిన సంఘస్థులందరికీ నా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అండి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత ఆయన దాదాపు 6 గంటల సేపు సిలువ మీద వ్రేలాడారు. అయితే ఇప్పుడు యేసయ్య ఆ సిలువ మీద వ్రేలాడుతూ ఉంటే ఆ పిక్చర్ కనుక మనం ఒకవేళ ఇమాజిన్ చేసుకుంటే ఆయన బాడీ వెయిట్ మొత్తం కూడాను ఆయనకు మేకులతో కొట్టబడిన ఆయన 2 చేతుల మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఆయన లంగ్స్, ఆయన ఊపిరితిత్తుల పరిస్థితి ఏంటంటే ఆయనకు ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికే యేసయ్యను యెరూషలేము వీధులలో
ఆ బరువైన సిలువను మోయిస్తూ ఆ కొరడా దెబ్బలు కొడుతూ అక్కడి వరకు వారు యేసయ్యను తీసుకొచ్చారండి. అప్పటికే యేసయ్య ఆయన రక్తం ఎంతో స్రవించారు. తర్వాత కూడా యేసయ్యను సిలువకు వేలాడదీసినప్పుడు ఆయన 2 చేతులలో ఆయన 2 కాళ్ళలో మేకులు దిగవేసినప్పుడు యేసయ్య ఎంతో శక్తిని కోల్పోయారు. ఒక విధంగా చెప్పాలంటే యేసయ్య ఆ సిలువ మీద ఉండి ఈ 7 మాటలు పలుకుతున్నారంటే ఆయన ఎంతో బలాన్ని, ఎంతో శక్తిని, ఎంతో ఓపికను కూడా కూడగట్టుకొని ఆ ఒక్కొక్క మాట మాట్లాడుతున్నట్టుగా మనం ఇక్కడ గుర్తించాలి. అయితే యేసయ్య మన కోసం తగ్గించుకున్న విధానం ఎంత గొప్పదంటే ఆయన ఒక హీనమైన విధానంలో మన కోసం ఆ సిలువ మీద తన ప్రాణాన్ని బలిగా అర్పించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు మరణించడానికే వచ్చారండి. ఆయన మన కోసం రక్తం కార్చడానికే వచ్చారు. కానీ ఆయన ఎంచుకున్న మార్గం ఏంటంటే హీ ఎక్స్పీరియన్స్డ్ ద గ్రేటెస్ట్ హ్యూమిలియేషన్ ఎవర్. ఒక మనిషి పొందగలిగిన అవమానం, ఇంకా అంతకన్నా భయంకరమైన అవమానం ఏమైనా ఉందా అన్నంతగా యేసయ్య మన కోసం అక్కడ తన ప్రాణాన్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. పాపులమైన మన కొరకు యేసయ్య, ఏ పాపం చేయని యేసయ్య ఆ సిలువ మీద మన కోసం రక్తం కాచినట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ సిలువ మీద పలికిన మాటలే, ఈ ఆఖరి క్షణాల్లో యేసయ్య పలికిన మాటలే ఈ 7 మాటలు. అందులో మొదటి మాటగా సిస్టర్ చక్కగా వివరించారు. మరి రెండవ మాటగా నేను వివరించబోతున్నాను. రెండవ మాట ఏంటంటే లూక్ చాప్టర్ 23:43 వర్స్. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం కనుక చూసినట్లయితే, అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. యేసయ్యతో పాటు ఇద్దరిని సిలువ వేశారు కదండి. ఇప్పుడు ఆ ఇద్దరికి యేసయ్యకు ఏమైనా కంపారిజన్ ఉందా, ఏమైనా పోలిక ఉందా అని గనక చూసినట్లయితే, వాట్ ఈస్ ద కంపారిజన్ అని గనక మనం చూస్తే అసలు ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు అని చూస్తే లూకా సువార్త 23:39లో ఉంటుందండి. వ్రేలాడబడిన ఆ నేరస్తులలో అన్న మాట మనం ఇక్కడ చూడొచ్చు. నేరస్తులు అంటే ఎవరండి? నేరస్తులు అంటే సమాజానికి హాని చేసేవారు, సమాజంలో క్రూరంగా ప్రవర్తించేవారు, సమాజంలో ఇతరులను బాధించే వాళ్ళు ఈ నేరస్తులు. బట్ హూ ఈజ్ జీసస్? మన యేసయ్య ఎవరంటే హీస్ ఎ బ్లెస్సింగ్ టు ద సొసైటీ, హీస్ ఎ బ్లెస్సింగ్ టు ద వరల్డ్ ఎట్ లార్జ్. వీరేమో ఒక పక్కన సమాజంలో హానికరమైన స్థితిలో, ఇతరులను బాధించే స్థితిలో ఈ నేరస్తులు, ఈ క్రిమినల్స్ ఉంటే మన యేసయ్యకు వీరికి ఎటువంటి పోలిక లేదండి. యేసయ్యను తగ్గించాలని, యేసయ్యను అవమానపరిచే విధానంలో, యేసయ్యను హ్యూమిలియేట్ చేసే విధానంలో ఆ ఇద్దరిని కూడా యేసయ్యకు ఆ 2 పక్కల ఉంచినట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన సిలువకు 2 ప్రక్కల ఉన్న ఈ ఇద్దరు నేరస్తులు, 2 men బట్ విత్ డిఫరెంట్ యాటిట్యూడ్స్. ఆ ఇద్దరు యేసయ్యకు దగ్గరలోనే ఉన్నారండి. వారు మాట్లాడితే యేసయ్యకు వినిపిస్తుంది. వారి ఇద్దరి చరిత్రలు కూడా మనం చూసినట్లయితే వారి ఇద్దరి చరిత్రలు కూడా ఒకటే. వారిద్దరికి నేర చరిత్ర ఉంది. దే బోత్ హ్యాడ్ డిఫరెంట్ మైండ్ సెట్ అబౌట్ జీసస్ అండ్ డిఫరెంట్ ఒపీనియన్ అబౌట్ జీసస్. ఆ ఇద్దరు కూడా యేసయ్య అంటే వేరు వేరు ఆలోచనలు ఉన్నాయండి, వేరు వేరు అభిప్రాయాలు వారిద్దరూ యేసయ్య గురించి కలిగి ఉన్నారు. ఇప్పుడు సిలువలో ఉన్న ఆ మొదటి వ్యక్తి గురించి మనం చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనంలో, వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. ఈ మొదటి దొంగ ఎలా అన్నాడంటే, అతను యేసయ్యను మాక్ చేస్తూ ఒక సార్కాస్టిక్ వేలో యేసయ్యను దూషిస్తూ ఈ మాటలు పలికినట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఈ మొదటి వ్యక్తి మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయో ఆ రెండవ వ్యక్తి చెప్తున్నాడండి. లూక్ చాప్టర్ 23:40 వర్డ్స్లో, లూకా సువార్త 23వ అధ్యాయము 40వ వచనంలో, అయితే ఆ రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అని అడిగాడు. మొదటి వ్యక్తి ఏమో అతను యేసయ్యను దూషిస్తున్నాడు, హీ వాజ్ బ్లాస్ఫెమింగ్ జీసస్. కానీ ఈ రెండవ వ్యక్తి ఏమో అతను ఏం మాట్లాడితే నాకెందుకు అని వదిలేయకుండా
అతన్ని కరెక్ట్ చేయడానికి ఈ రెండవ దొంగ చూస్తున్నాడండి. ఎందుకంటే యేసయ్య అంటే ఒక సరి అయిన అభిప్రాయం ఈ రెండవ దొంగకు ఉంది. మనకైతే ఇది న్యాయమే కానీ ఆయనకు ఇది న్యాయము కాదు అన్నట్లుగా ఆ రెండవ దొంగ ఆ మొదటి దొంగని గద్దిస్తున్నట్లుగా, అతన్ని రెబ్యూక్ చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఇద్దరు క్రిమినల్స్, ఈ ఇద్దరు నేరస్తుల్ని గనక మనం చూసినట్లయితే వీరిద్దరికి ఆ దేవాతి దేవుడు ఒక లాస్ట్ ఛాన్స్, ఒక ఆఖరి అవకాశం ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఒక విధంగా చూస్తే దే ఆర్ బ్లెస్డ్ ఇన్ వన్ వే అండి. వారు ఒక రకంగా బ్లెస్డే. ఎందుకంటే మరొక రకంగా అనేక మంది చనిపోయినప్పుడు వారు ఆ చివరి క్షణాల్లో యేసయ్యతో మాట్లాడే అవకాశం, యేసయ్యతో గడిపే అవకాశం వారెవ్వరికీ దొరకలేదండి. కానీ ఈ ఇద్దరును చూస్తే యేసయ్యకు రెండు పక్కల ఈ ఇద్దరు ఉండడం అది వారికి ఒక రకంగా ఆశీర్వాదమే. ఒకవేళ ఆ అవకాశాన్ని కనుక ఆ ఇద్దరు చక్కగా యూటిలైజ్ చేసుకుంటే. ఇప్పుడు ఈ ఇద్దరిని నేరస్తుల్ని కనుక మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ఏమో దేవాతి దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటే, మరొక వ్యక్తి ఏమో దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని కోల్పోయాడండి, జారవిడుచుకున్నాడు. ఇద్దరూ చూశారు యేసయ్యను, ఇద్దరూ మాట్లాడారు యేసయ్యతో, ఇద్దరికీ ఉన్నాయి అభిప్రాయాలు యేసయ్యను గూర్చి. కానీ ఆ దేవుడు ఇచ్చిన ఆ చివరి అవకాశాన్ని ఒక వ్యక్తి ఏమో యూటిలైజ్ చేసుకుంటే మరొక వ్యక్తి ఏమో మిస్యూజ్ చేసుకున్నాడు. అది తన జీవితాన్ని మలుపు తిప్పిన అవకాశంగా, అది తన నిత్యత్వాన్నే మలుపు తిప్పిన అవకాశంగా ఒక దొంగ మార్చుకుంటే మరొక దొంగ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు, ఆ అవకాశాన్ని కోల్పోయాడు. ఈ లోకంలో కూడా మనం బ్రతుకుతున్నప్పుడు మనం దేవునికి ఎంత దగ్గరగా ఉన్నామా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ దొంగలు కూడా ఇద్దరు యేసయ్యకు దగ్గరగానే ఉన్నారండి, పక్కనే ఉన్నారు. కానీ ఇందులో ఒక దొంగ ఏమో దేవునికి ఆత్మీయంగా దగ్గరైతే మరొక దొంగ దేవునికి ఆత్మీయంగా దూరమైపోయాడండి. దేవుని బిడ్డలుగా మనం కూడా మార్పు చెందాలంటే మన స్థితిని గూర్చిన గ్రహింపు మొట్టమొదటి మనకు రావాలండి. ఆ తర్వాత ఆ దేవుని గూర్చిన గ్రహింపులోకి మనం రావాలి. దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే, దేవుని వాక్యం ఎందుకు వినాలి అంటే వినుట వలన విశ్వాసము అనేది కలుగుతుంది. దేవుని గూర్చిన జ్ఞానములో మనం అభివృద్ధి చెందాలంటే దేవుని వాక్య ధ్యానము మనకు ఎంతగానో ఉపయోగపడుతుందండి. అతను ఆ రెండవ దొంగ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, వెరీ షార్ట్ ప్రేయర్ యట్ వెరీ పవర్ఫుల్ ప్రేయర్. ఆ ప్రార్థన చిన్నదే అండి, కానీ ఆ దొంగ అంటున్నప్పుడు అతను ఎంతో యథార్థంగా యేసయ్యకు ఆ ప్రార్థన చేస్తున్నాడు. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని అంటున్నాడు. నాకు తెలుసయ్యా నువ్వు రాజు అని, నాకు తెలుసయ్యా నీకు రాజ్యం ఉందని, అప్పుడు నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని అంటున్నాడు. హీ మేడ్ ఏ వెరీ సిన్సియర్ ప్రేయర్, చాలా సింపుల్ ప్రేయర్, చాలా సిన్సియర్ ప్రేయర్. అది దేవునికి ప్రార్థించగానే, యేసయ్యతో ప్రార్థించగానే వెంటనే యేసయ్య ఆ రిక్వెస్ట్ను గ్రాంట్ చేశారండి. నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని యేసయ్య అంటున్నారండి. ఇక్కడ ఫర్గివ్నెస్ అనేది ఎవరికి దొరుకుతుందంటే, క్షమాపణ ఎవరికి దొరుకుతుందంటే, మోక్ష మార్గము ఎవరికి దొరుకుతుందంటే ప్రార్థించిన వారికే దొరుకుతుందండి. యేసయ్యను అడిగిన వారికే దొరుకుతుంది. యేసయ్యను క్షమాపణ అడిగిన వారికే ఈ ఫర్గివ్నెస్, ఈ క్షమాపణ అనేది దొరుకుతుంది. ఎప్పుడు అడగాలి అంటే సమయం అయిపోయాక కాకుండా సమయం ఉన్నప్పుడే అడగాలండి. వెన్ వీఆర్ ఆన్ ఎర్త్, వెన్ గాడ్ ఈస్ గివింగ్ అస్ ఆపర్చునిటీస్, వీ షుడ్ ఆస్క్ ఫర్ హిస్ ఫర్గివ్నెస్. మనకు సమయం ఉన్నప్పుడు, యేసయ్య మనకు అవకాశాలు ఇస్తున్నప్పుడు మనం ఆయనను క్షమాపణ కోరుకుంటే నిత్య జీవములో ఆయనతో కూడా మనం ఉండే ఆ గొప్ప అవకాశాన్ని, ఆ గొప్ప కృప మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృప మనందరికీ ఉండాలని నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. యేసుక్రీస్తు శిలువలో పలికినటువంటి 7 మాటల ధ్యానములో 3వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనం. తల్లితో, అమ్మా ఇదిగో నీ కుమారుడు, శిష్యునితో ఇదిగో నీ తల్లి అని ప్రభువు తన బాధ్యతను శిలువలో ఆయన అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటను మన మధ్యనున్న శాంతిప్రియ వచ్చి వివరించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. యేసుక్రీస్తు వారు శిలువపై పలికిన 3వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి
అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అయితే ఈ మాటలోని లక్షణాన్ని మనం చూసినట్లయితే ఆప్యాయత, ఆయన తల్లి పట్ల ఆయనకున్న ఆప్యాయత, తల్లి పట్ల ఆయనకున్న బాధ్యత మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు వారు ఆఖరి నిమిషంలో ఉన్నారు. ఆయన చనిపోతున్నారు అనగా కూడా తన తల్లి పట్ల ఆయనకున్న బాధ్యతను ఆయన మర్చిపోలేదు. మనకు అవకాశం ఉంటుంది, మనకి సమయం ఉంటుంది, అయినప్పటికీ కూడా మన తల్లిదండ్రులకు మనం సమయం ఇవ్వలేకపోతున్నాం, వారిని మనం చూసుకోలేకపోతున్నాం. కానీ ఆయన ఆఖరి నిమిషం ఇంకా ఆయన చనిపోతారని తెలిసి కూడా తన తల్లి పట్ల ఆయనకున్న బాధ్యతను యేసుక్రీస్తు వారు ఆయన మర్చిపోలేదన్నమాట. యేసు పుట్టిన తర్వాత కూడా మరియమ్మ గారికి కుమారులు కూడా ఉన్నారు. కానీ ఆయన ఎందుకు ఆయన సహోదరులకు అప్పగించలేదు? ఎందుకు ఆయన శిష్యునికి అప్పగించారు? ఆయన సహోదరులకు ఆయన అప్పగించి ఉండొచ్చు కదా. కానీ మనం చూసినట్లయితే యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనాలను చూస్తే ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఇంట్లో వాళ్ళు ఎప్పుడు మనల్ని ఎంకరేజ్ చేయరండి. మన అన్నదమ్ములు ఒకప్పుడు అంటే అన్నదమ్ములు అంటే యూనిటీ అలా ఉండేది. కానీ ఇప్పుడు ఒకరు ఎదుగుతున్నామంటే ఒకరు ఎంత అన్నదమ్ములైనా సరే ఓరవరు. అయితే ముందు ఇంట్లో నుంచి ఆయనకి అసలు సపోర్టు లేదు. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. అయితే యోహాను మాత్రము ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వెన్నంటే ఉండేవాడంట. ఆయన కష్టంలో ఉన్నప్పుడు, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా యోహాను యేసుక్రీస్తుని విడిచిపెట్టలేదు. ఎందుకే యోహాను సువార్తలో ఆయన పేర్కొంటాడు, యేసు ప్రేమించిన శిష్యుడు అని. అయితే సిలువ ఎదుట దీన స్థితిలో చాలా బాధలో ఉన్న తన తల్లిని చూసి ఆయన పలికినటువంటి మాట, అమ్మా, ఇదిగోని కుమారుడు. ఈ సిచ్యువేషన్లో యేసుక్రీస్తు వారు అక్కడ ఏం చేస్తున్నారంటే తన యొక్క తల్లి దుఃఖాన్ని నివారించాలనుకున్నారు, తన యొక్క తల్లి అక్కరను తీర్చాలి అనుకున్నారు, తన యొక్క తల్లికి ఆదరణ కలిగించాలి అనుకున్నారు. అయితే సిలువకు సమీపంగా నిలబడిందంట మరియా. తన తల్లికి భద్రత ఇవ్వాలి, ఆఖరి నిమిషంలో తన తల్లికి క్షేమాన్ని ఆదరణ దయచేయాలని చెప్పి తను ప్రేమించిన శిష్యుడు తన పక్కన మరియమ్మ గారి పక్కన ఉండడం చూసి ఆవిడ బాధ్యతను యోహానుకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ సిచ్యువేషన్ నుంచి యేసుక్రీస్తు వారు పలికిన 3వ మాట నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. పిల్లలు విధేయులై ఉండాలంటే అది ఎవరి నుంచి రావాలండి? తల్లిదండ్రుల నుంచే రావాలి. చిన్న వయసు నుంచి కూడా వాళ్ళకి విధేయత కలిగి ఉండటము, ప్రార్థన జీవితం, ప్రతి దాని మీద కూడా వారు ప్రార్థన మీద డిపెండ్ అయ్యేటువంటి అవకాశాన్ని వారికి మీరు దయచేయాలి. ఎప్పుడు కొట్టేయడం తిట్టేయడం వల్ల ఏంటంటే అండి వాళ్ళలో తల్లిదండ్రుల మీద హేటెడ్ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది. అమ్మో, ఈ తప్పు చేస్తే మా అమ్మ నన్ను కొట్టేస్తుందేమో, అంటే వాళ్ళు మనతో ఏదన్నా పంచుకోవాలన్నా కూడా మనం భయపడేటువంటి సిచ్యువేషన్ వాళ్ళు కలిగించకూడదు. ఫ్రెండ్లీగా ఉండాలి, కానీ దేవుని భయంతో కూడినటువంటి రిలేషన్ అనేది పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో ఉండాలి. అంటే వాళ్ళు మనతో ఏదైనా ఇలా జరిగిందమ్మా అంటే ఓకే ఇలా జరిగింది నాన్న, ఈసారి జరగదు, ప్రార్థన చేసుకో, ఈ వాక్యాన్ని చదువుకో అని చెప్పాలి తప్ప నువ్వు ఇలా చేసావు కాబట్టి ఇది ఇలా జరిగిందని చెప్పి వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదు. అలాగే రెండవది ఏంటంటే తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన ఆఖరి చనిపోతున్నప్పుడు ఆయన ఏమన్నా ఇంకెందుకులే నేను చనిపోతున్నాను, ఎవరొకరు చూసుకుంటారని ఆయన అనుకున్నారా? నాకు ఇంకా అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళే చూసుకుంటారులే అని ఆయన అనుకున్నారా? ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నా కూడా నువ్వు చూడు అని కొట్టుకుంటున్నారే తప్ప ఎవరు తల్లిదండ్రుల బాధ్యతను స్వీకరించడానికి ఎవరు కూడా ఇష్టపడట్లేదు. కానీ ఆయన తన బాధ్యతను ఆఖరి క్షణంలో కూడా ఆయన మరువలేదు. తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేయకూడదు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసినట్లయితే, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. అంటే కుటుంబం పట్ల, తల్లిదండ్రుల పట్ల మనకున్న బాధ్యతను మనం మరవకూడదు. మనం ఏ స్టేజ్లో ఉన్నా సరే, మనకు ఎలాంటి సమయం ఉన్నా సమయము వారి కోసం మనము కేటాయించాలి. మనకున్న బాధ్యతను మనం మరవకూడదు. తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. తల్లిదండ్రుల యొక్క త్యాగాలను, వాళ్ళు మన కోసం చేసే ప్రతి పనిని కూడా మనం గుర్తించి వారిని ఆదరించి వారిని ఘనపరచాలని ప్రభు ఈ మాట ద్వారా మనం చూస్తున్నాం. ఒక రైటర్ అంటారు కదా, చిన్నప్పుడంట ఒక ముద్ద తింటాకి ఏడుస్తామంట, పెద్దయ్యకి ఏం చేస్తామో అదే ముద్ద పెట్టడానికి ఏడుస్తామంట. తల్లిని ఇంటి చుట్టూ తిప్పడం, పరిగెత్తిస్తాం, ఆ ఒక్క ముద్ద తినమ్మా అని ఏడుస్తారు. పెద్దయ్యకు ఒక ముద్ద పెట్టమ్మా అని ఏడుస్తున్నారంట. అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. అటువంటి
దేవుని విశ్వాసులుగా మనము అలాంటి జీవితాన్ని మనం జీవించకూడదు. అయితే ఒక వ్యక్తి ఏం చేశాడంటే, తన తండ్రి తనకి టైం లేక, చూసుకోవడానికి టైం లేక, వాళ్ళ ఆవిడ ఆఫీసు, ఈవిడ ఆఫీసు, పిల్లల స్కూల్ కుదరలేదని చెప్పి తన తల్లిని ఒక వృద్ధాశ్రమంలో చేర్చారంట. అయితే ఆ వ్యక్తి యొక్క కొడుకు నానమ్మ ఎక్కడుంది అని అడుగుతూ ఉండేవాడంట. అయితే ఆ వ్యక్తి చెప్పిన సమాధానము బాబాయ్ల ఇంటికాడ ఉంది, అత్తయ్యల ఇంటికాడ ఉంది అని అలా చెప్పేవాడే తప్ప ఎప్పుడూ కూడా తన నానమ్మని తీసుకొని రావడం కానీ వెళ్ళి చూపించడం కానీ ఎప్పుడు చేయలేదంట. ఒకరోజు ఈ చిన్నబిడ్డ యొక్క స్కూల్లో విజిటింగ్ పర్పస్లో సేమ్ వాళ్ళ నానమ్మ గారు ఏ అయితే ఆర్ఫనైజ్లో ఉన్నారో, వృద్ధాశ్రమంలో ఉన్నారో అదే ఆర్ఫనైజ్కి వాళ్ళు వెళ్ళారంట. అక్కడ వాళ్ళ నానమ్మని చూసి ఎంతగానో బాధపడ్డాడంట ఆ బిడ్డ. అయితే తన టీచర్ని అడిగాడంట, అసలు ఆర్ఫనైజ్ అంటే ఏంటి టీచర్, ఎందుకు ఇక్కడ వాళ్ళందరూ ఇలా ఉన్నారంటే, ఎవరికైతే ఎవరో లేరో, అనాథలుగా విడవబడతారో, ఎవరు చూసుకోరో వాళ్ళైతే ఇక్కడ ఉంటారా నాన్న అని ఆ టీచర్ చెప్పిందంట. అయితే తనలో తాను అనుకున్నాడంట, మా అమ్మ ఉంది, నాన్న ఉంది, ఎందుకు ఎవరూ లేరని అంటున్నారు వీళ్ళు, ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పి తనలో తాను ఎన్నుకొని సరే అని చెప్పి ఇంటికి వెళ్ళాడంట. వెంటనే తన తండ్రికి ఒక సమాధానం చెప్పాలనుకున్నాడు. తన తండ్రి ఆఫీస్ నుంచి రాగానే, నాన్న మన ఊర్లో బెస్ట్ ఆర్ఫనైజ్ ఏది, చాలా మంచిగా చూసుకోగలిగిన ఆర్ఫనైజ్ ఏది నాన్న అని అడిగితే పర్టికులర్గా ఏదో ఒక నేమ్ చెప్తాడంట ఆయన. అయితే తన కొడుక, ఎందుకు అడుగుతున్నావంటే, మరి నేను జాబ్ చేసుకుంటాను కదా, నేను చూసుకోలేను కదా, నేను అప్పుడు నిన్ను ఆర్ఫనైజ్లో చేర్పించాలి కదా, అందుకే ఇప్పటి నుంచే నేను తెలుసుకుంటున్నాను ఎక్కడ వేయాలని అని. ఆ తండ్రి దగ్గర సమాధానం ఉందంటారా? చెప్పగలడా ఏమైనా సమాధానం? చెప్పలేడు. నువ్వేది విత్తావో, నువ్వేది చేస్తున్నావు నీ పిల్లల ముందు అదే వాళ్ళు నేర్చుకుంటారు. నువ్వు మంచి చేస్తే మంచి నువ్వు నీ తల్లిదండ్రులు నీ పిల్లల ముందు ఎలా చూసుకుంటున్నావో వాళ్ళు కూడా మిమ్మల్ని మీ వయసు వచ్చేసరికి అలాగే చూసుకుంటారనమాట. అయితే ప్రభును నమ్మిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉంటారు? బాధ్యతగా ఉంటారు. ఎంతోమంది తమ బాధ్యతలు మర్చి ఇలాగే వృద్ధాశ్రమాలని, అనాథాశ్రమాలని చెప్పి చేతులు దులిపేసుకుంటున్నారు. తల్లిదండ్రులు బాధ్యత లేని వారు, వారిని పట్టించుకొని వారు, వారికి లోబడిన వారు, వారిని మనం క్రైస్తవులుగా పరిగణించలేమన్నమాట. అయితే సామెతల గ్రంథం 23వ అధ్యాయము 23వ వచనం, నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. వాళ్ళు మన పనుల ద్వారా మనము వాళ్ళకి ఏమీ పేరు తీసుకురాపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళకున్న పేరుని చెడగొట్టకూడదు, తీసివేయకూడదు. కానీ అంటే పలానా వాళ్ళ పిల్లలరా అని చెప్పుకున్నారంటే వాళ్ళకి ఉంటుంది కదండి కొంచెం గొప్పగా ఉండాలని చెప్పి. సో మన పనుల ద్వారా వాళ్ళు ఏంటంటే సొసైటీలో కొంచెం గొప్పగా బ్రతకాలి, మా పిల్లలు ఇంత ఎదిగారని అనుకుంటారు తప్ప మన చెడ్డ కోరి ఎప్పుడు వాళ్ళు మనల్ని కొట్టినా తిట్టినా కూడా అది మనం భయభక్తులు కలిగి మనం మంచి మార్గంలో నడవాలని వాళ్ళు పని చేస్తారు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును అని దేవుని వాక్యమే సెలవిస్తుంది. శిక్షించమన్నారు, కానీ ఆ శిక్ష ఎలా అంటారంటే దేవుని భయంతో కూడినటువంటి శిక్ష. నువ్వు ఇలాంటి తప్పు చేసావంటే దేవుడు నీకు ఈ పనిష్మెంట్ ఇస్తాడు, నువ్వు ఇలాంటి పని చేసావంటే దేవుడు నీకు ఈ పనిష్మెంట్ ఇస్తాడు, ఇలా చేయకూడదని చెప్పి దానికి తగ్గ వాక్యాలు కానీ దానికి తగ్గ ప్రార్థనలు కానీ మనం వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు ఓకే నేను ఇలా చేస్తే దేవుడు పనిష్మెంట్ ఇస్తాడనమాట అని చిన్న వయసు నుంచే వాళ్ళకి నాటుకుంటారు. మొక్కై వంగనిది నానై వంగునా అంటారు. చిన్నప్పుడే మనం వాళ్ళలో దేవుని భయాన్ని, దేవుని పట్ల విధేయతను మనం నాటగలిగితే అది పెద్ద వారిలో ఎదిగే కొద్దీ వారిలో కూడా ఫలిస్తుంది. పెద్ద అయ్యాక ఇంకా ఎంత చెప్పినా అది వినరండి, లోకానుసారంగా వాళ్ళు వెళ్ళిపోతారు, ఫ్రెండ్స్ అంటారు, అది అంటారు. కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇక్కడ మనం చెప్పగలిగితే నేను చిన్న వయసు నుంచి నేర్చుకుంటున్నాను కదా అని వాళ్ళ మైండ్లో ఉండి అది వాళ్ళు ఆచరించడానికి కుదురుతుంది. తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు ఏదైనా ఫెయిల్ అయ్యారు అనుకోండి, నువ్వేం చదవలేరా, నీకేం రాదులేరా, నువ్వు వింటేరా, నువ్వు ఇంకా పాస్ అవ్వరా అని మాటలు ఉంటారు. కానీ ఎప్పుడు కూడా అలగకూడదు. మనం అలా అనడం వల్ల వాళ్ళు ఏంటంటే ఇంకా డిస్కరేజ్ అయిపోతారు. ఎంకరేజ్ దెమ్ డ్యూరింగ్ దేర్ ఫెయిల్యూర్స్. వాళ్ళ సక్సెస్లో మీరున్నా లేకపోయినా పర్లేదు, వారు ఫెయిల్ అయినప్పుడు మాత్రము వారి వెంట మీరు ఉండాలి. ఏం కాదు, ఓకే, దేవుడు మనకి సహాయం చేస్తాడు, ప్రార్థన చేసుకో, మరొక అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తాడు, ప్రార్థన చేసుకో, వాక్యాన్ని చదువుకో అని ఎంకరేజ్ చేయాలి. గివ్ దెమ్ స్ట్రెంగ్త్ త్రూ బైబుల్ వర్సెస్. దేవుని వాక్యాలు ఎన్నో ఉంటాయండి, ఆదరణ కలిగించేవి, ధైర్యపరిచేవి ఎన్నో వాక్యాలు. ఆ వాక్యాలు చదివి దేవుడి వాక్యం ఇలా సెలవిస్తుంది, ఏం కాదు, నమ్ము, విశ్వాసం ఉంచు అని దేవునిలో మన వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. మేక్ దెమ్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ గాడ్. అసలు దేవుడు అంటే ఏంటి,
ఎందుకు మనం దేవుడిని నమ్ముకోవాలి, దేవుడిని నమ్ముకుంటే నీ జీవితం ఎలా ఉంటుంది, నీ జీవితంలో నువ్వు ఎలాంటి మార్పులు చూస్తావు, అవిశ్వాసగా ఉంటే ఎలా ఉంటావు, లోకానుసారంగా ఎలా ఉంటావు అని చెప్పి వాళ్ళకి తెలియజేయాలి. దే షుడ్ డిపెండ్ ఆన్ గాడ్. మేక్ ష్యూర్ మీరు ఏం చేయాలి, ప్రతి దాని మీద వాళ్ళు చిన్న వయసు నుంచి దేవుని మీద ఆధారపడేటట్లు మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అంటే వాళ్ళు నాకు ఇది కావాలమ్మా అంటే ఏం కాదన్న, ప్రేయర్ చేసుకో దేవుడు నీకు ఇస్తాడు అంటే వాళ్ళు వెంటనే ప్రేయర్ చేసుకుని వాళ్ళు అది పొందుకున్నారనుకోండి, వాళ్ళెంతో నేను దేవుడిని అడిగాను దేవుడు నాకు ఇచ్చాడంట. అంటే చిన్న వయసు నుంచి కూడా వాళ్ళు ప్రతి దానికి కూడా దేవుని మీద ఆధారపడేటువంటి స్వభావాన్ని వాళ్ళలో మనము పుట్టించాలి. అసలు మాటలతో వాళ్ళని దూషించడం కానీ వాళ్ళు బాధ పెట్టడం కాదు, కానీ వాళ్ళని మనం బలపరచాలి. మీ మాటలతో ధైర్యపరచాలి. ఓకే, మా అమ్మ నాకు సపోర్ట్గా ఉంది, నేను దేవునికి ప్రార్థిస్తాను, ఈసారి నేను సక్సెస్ అవుతాను అనేటువంటి ధైర్యం, పాజిటివ్ స్పిరిట్ని మనం వాళ్ళకి ఇవ్వాలి. స్పిరిచువల్ స్ట్రెంగ్త్ మనం మనం ఎన్ని మాటలు ధైర్యపరిచిన వాళ్ళు కానీ ఒక్క వాక్యాన్ని వాళ్ళకి చదివి వినిపిస్తే ఓకే దేవుడు సెలవిచ్చాడు అనే ధైర్యం వాళ్ళలో వస్తుంది. తన తండ్రినైనను తల్లినైనను దూషించు అనే దీపము కారు చీకటిలో ఆరిపోవును. ఎస్తేరు మనం చూసినట్లయితే తన వష్టికి బదులుగా తన రాణి అయినప్పటికీ కూడా తన పినతండ్రి, సొంత తండ్రి కూడా కాదండి, పినతండ్రి అయిన మొద్దుకైకి ఎప్పటి వలె మొద్దుకైకి లోబడి ఉండెను. ఆవిడ రాణి అయింది, ఇంకా ఆవిడని ఎవరు ఏమి చేయలేరు, ఇంకా ఆవిడకి అనవసరం వాళ్ళు ఏమవుతారు వాళ్ళు ఏం చేస్తారు అనేది ఆవిడకి అనవసరం. కానీ ఏం చేసింది, తన పినతండ్రి యొక్క మాటను ఆమె లోబడి ఉంది. తన ఎప్పటి వలె మొద్దుకైకి లోబడి ఉండను. ఈరోజు నువ్వేదో సంపాదిస్తున్నావు, ఈరోజు నువ్వేదో గొప్ప స్థాయిలో ఉన్నావు, ఈరోజు నీకేదో కోట్లు వచ్చేసినాయి అని నువ్వు వాళ్ళని తీసిపడేయటం కాదు. నువ్వు ఆ స్థాయిలో ఉండడానికి వాళ్ళంతా కష్టపడ్డారు, వాళ్ళంతా చెమట చిందిస్తే నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు, వారు ఎన్ని వదులుకుంటే నువ్వు ఇన్ని సంపాదించుకున్నావు, వారు ఏమి పోగొట్టుకుంటే నువ్వు ఇన్ని లాభం పొందుకున్నావు. అది మనం ఆలోచించగలిగితే తల్లిదండ్రులు బిడ్డలు కూడా దేవుని ముఖ్యంగా పెట్టుకుంటే కుటుంబాలు అనేవి బలపడతాయి అన్నమాట. కుటుంబం యొక్క ప్రాముఖ్యత, తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత, తల్లిదండ్రులపై పిల్లలకున్న బాధ్యతని ఈ మాట ద్వారా దేవుడు మన జీవితాల్లో అలవర్చుకోవాలని చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా మన తల్లిదండ్రుల పట్ల మనకున్న బాధ్యతను మరవకుండా వారి పట్ల మనకున్న బాధ్యతను గుర్తు చేసుకుంటూ నీవు నేను కూడా ఈ రోజు నుంచి దేవుడు మనకు చెప్పిన ఈ మాట ద్వారా మనకు చెప్పిన కుటుంబం పట్ల తల్లిదండ్రుల పట్ల బాధ్యతను మరవకుండా వారికి లోబడి ఉండాలని ఈ మాట ద్వారా సెలవిస్తున్నాను. చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. యేసుక్రీస్తు శిలువలో పలికినటువంటి 4వ మాట ధ్యానం చేద్దాం. కరుణ మేడం గారు మన మధ్యన ఉన్నారు, వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నందును ఈ అవకాశాన్ని నాకిచ్చి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన లివింగ్ గాడ్ మినిస్ట్రీస్కి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 4వ మాటను ధ్యానం చేద్దాం. ఈ మాటను ఆవేదన వాక్కు లేదా ద వర్డ్ ఆఫ్ యాంగ్విష్ అని అంటారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. ఆ కాలంలో రోమా ప్రభుత్వం కదా, అక్కడ వివిధ భాషలు వాడుకలో ఉండేవి. అరమయి, హీబ్రూ, గ్రీకు ఇవన్నీ. అలాగే మనకి మార్కు సువార్త 15వ అధ్యాయం 39వ వచనంలో ఏలోయి అని సంబోధిస్తారు. అరమాయి భాషలో ఏలి, గ్రీకు భాషలో ఏలోయి. ఈ 2 భాషలు అర్థం కాని వారు యేసుప్రభు ఎవరిని పిలుస్తున్నాడు, ఏలి అని పిలుస్తున్నాడా అని అపార్థం చేసుకున్నారు. ఆయన ఆవేదనను గుర్తించలేకపోయారు. ఈ 4వ వాక్కును ఆవేదన వాక్కు అని ఎందుకు వాక్య ప్రచారకులు వర్ణిస్తూ ఉన్నారు? అంత ఆవేదన ఉందా అందులో? చాలా ఆవేదన ఉంది. మనం ఇందాక ఏబీలో చూసాం, అది చూసింది 1% అయి ఉండొచ్చు. ఆయన ఆవేదన వర్ణించలేనిది. సిలువలో పలికిన 7 మాటలలోకెల్లా ఈ మాట చాలా మర్మయుక్తమైనది, లోతైన భావం కలిగినది. ఒక విపరీతమైన ఆవేదనకు, ఆక్రందనకు, నిస్పృహకు, ఒంటరితనానికి సంబంధించిన వాక్యంగా
ఈ 4వ వాక్యాన్ని మనం అర్థమవుతుంది. ఆక్రందన అంటే ఏంటి? ఆక్రందన అంటే ఒక మనిషికి భరించలేనంత మితి మీరిపోయిన మనోవేదన వస్తే అప్పుడు ఒక అరుపు, ఒక కేకలా వస్తుంది, ఒక శబ్దం. యేసుప్రభువుల వారు తన సేవా పరిచర్య 3.5 సంవత్సరాల కాలంలో ఎన్నో ప్రవచనాలు నెరవేర్పు జరిగింది. యేసు పలికిన ఈ 4వ మాట కూడా ఒక ప్రవచనపు నెరవేర్పే. ఆయన సిలువలో అనుభవించిన మానసిక క్షోభను, ఎడబాటును దావీదు రాసిన 22వ కీర్తన మొత్తంలో మనం చూడవచ్చు. దీనిని సిలువ కీర్తన అని కూడా అంటారు. ఈ కీర్తనని మనం ఆదికాండంలోని 22వ అధ్యాయంతో కూడా సరిపోల్చవచ్చు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంతో కూడా సరిపోలుతుంది. సువార్తల్లో యేసు సిలువ వేత ఒక చరిత్రగా వర్ణించబడింది. కానీ 22వ కీర్తనలో సిలువ వేయబడిన యేసు మనస్సు వర్ణించబడింది. ఈ 4వ మాటలో భావాన్ని, ప్రతి మాట యొక్క అర్థాన్ని మనం విశ్లేషించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ఎందుకు ఆవేదన చెందాడు? దేవుని కుమారుడే కదా, ఇవన్నీ మోయగలిగిన వాడే కదా, దేవుడే కదా, దేవునికి ఆవేదన ఎందుకు? అలాగే కుమారుడైన యేసు తండ్రిని తండ్రి తండ్రి అని సంబోధిస్తూ ఒక్కసారిగా దేవా అని ఎందుకు అన్నారు? నాణానికి రెండో వైపు కుమారుని ప్రేమను చూసాం, మరి తండ్రి ప్రేమ? కుమారుని అంతగా ప్రేమించిన తండ్రి చెయ్యి విడుచుటకు గల కారణములు ఏమిటి? మొదటగా ఆవేదనకు గల కారణాలని మనం గమనిద్దాం. ఆవేదన అన్నది క్రీస్తు సిలువలో కాదు కానీ గెత్సెమనే తోటలోనే మనం మొదలైనట్లు చూడవచ్చు. దీనికన్నా ముందు అసలు యేసుకి తండ్రితో ఉన్న అనుబంధాన్ని మళ్ళీ మనం ఒకసారి అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆ లోతు తెలిస్తేనే ఈ ఆవేదన యొక్క తీవ్రత మనకి అర్థమవుతుంది. సామెతలు 8వ అధ్యాయం 30వ వచనం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిలో ఆనందించుచుంటిని. వేరే ఒక ఫీలింగ్ ఉండదు. కుమారుడు ఎప్పుడూ తండ్రి వద్ద సంతోషంగానే ఉన్నాడు. ఎడబాటు లేదా సెపరేషన్ అన్న పదాలు కూడా ఆయనకు తెలియవు. జగత్తు పునాది వేయబడక మునిపే యేసు తండ్రి వద్ద నిత్య జీవంలో ప్రధాన శిల్పిగా ఎంతో సంతోషంగా ఉండేవాడు. మరలా మనం తండ్రి ప్రేమను చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనం. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ల నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకు వచ్చుట చూచి, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. తండ్రి యందు కుమారుడు సంతోషిస్తున్నాడు, కుమారుని యందు తండ్రి సంతోషిస్తున్నాడు. యేసు భూమి మీద ఉన్న 33 సంవత్సరముల వయసులో తండ్రితో ఎడతెగని సంబంధం కలిగి ఉన్నాడు. ఈ 33 సంవత్సరాలు కూడా ఆయన సంబంధం ఎడతెగకుండా ఉంది. ప్రతి నిమిషం ప్రార్థనలో గడిపేవారు ఆయన. మన కొరకు మాదిరిగా జీవించడం, చూపించడం కోసం ఆయన తండ్రితో ఉండవలసిన తీరుని మనకి నేర్పడం కోసం అంత ప్రార్థన చేసేవారు. అందుకే యోహాను సువార్తలో ప్రతిసారి కూడా యేసు ప్రభు నేను తండ్రి అని లోతైన వారి సంబంధం గురించి చెప్తూ ఉండేవాడు. తండ్రి నుండి తన్ను వేరు చేసే ఏ చిన్న తలంపైన కుమారుని యొద్దకు రాలేదు. తండ్రి సన్నిధిని కోల్పోవు విధానంలో కుమారుడు ఎన్నడూ ప్రవర్తించలేదు. నీ చిత్తాన్ని జరిగించుటకే వచ్చాను నేను తండ్రి ఏకమై ఉన్నాం. ఎప్పుడు శిష్యులతో మాట్లాడినా ఈ వాక్యాల్ని ఎక్కువగా వాడేవారు. సిలువలో హేళన, తిరస్కారం, నింద, దూషణ, కొరడాలతో కొట్టడం, ఉమ్మివేయడం
ఇవేవి ప్రభువుకి దుఃఖాన్ని కలిగించలేదు. ఆయన దూషించబడి బదులు పలకలేదు. వధకు తేబడిన గొర్రెపిల్లల యేసు తన్ను తాను అప్పగించుకున్నాడు. మనుషులు పెట్టే బాధల కన్నా, సాతాను పెట్టే బాధల కన్నా క్రీస్తుకు తండ్రి నుంచి కలిగిన ఎడబాటు ఎంతో వేదనను కలిగించింది. గెత్సెమనే తోటలో ఆయన చెమట రక్తమయ్యే వరకు ఎందుకు ప్రార్థన చేశారు? సిలువ కోసమే పుట్టినవాడు సిలువను తొలగించమని ఎందుకు అడుగుతున్నాడు? క్రిస్మస్ ఈజ్ ఫర్ క్రాస్, ఇజ్ ఇట్? సిలువలో ఎడబాటు జరుగుతుందని ఆయనకి ముందుగానే తెలుసు. అందుకే ఈ విధంగా ఆయన ప్రార్థన చేశారు. సెపరేషన్, ఎడబాటు చాలా చాలా బాధాకరమైంది. ఎవరైనా విడిపోయిన భార్యాభర్తలు కానీ, స్నేహితులు కానీ, తల్లి బిడ్డలు కానీ ఉన్నట్లయితే వారికి ఈ బాధ కరెక్ట్గా అర్థమవుతుంది. ఈ సెపరేషన్లో 2 మిస్టరీస్ ఉన్నాయి. త్రియేక దేవత్వం, ట్రినిటీలో తండ్రి కుమారుల మధ్య ఎడబాటు సాధ్యమా? తండ్రి కుమారుల మధ్య ఎడబాటు వస్తుందా? కానీ సిలువలో చూస్తే తండ్రికి కుమారునికి ఎడబాటు జరిగింది. మనం చూసాం కదా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశ్యము అతని వలన సఫలమగును. అతను యేసు ప్రభు కదా. తన్ను తానే మన అపరాధాలకు పరిహారార్థ బలిగా చేయుట యెహోవాకు ఇష్టమైంది. ఈ వచనంలో యెహోవా తన జనతైక కుమారుని నలుగగొట్టటకు ఎందుకు ఇష్టమైనదో మనకి వివరించారు. తండ్రికి కుమారుని నలుగగొట్టట ఇష్టమైనప్పుడు, ఆయనను పాపముగా చేయబడినప్పుడు, నీ కొరకు నా కొరకు ప్రతినిధిగా మధ్యవర్తిగా ఉన్నప్పుడు, తండ్రి శిక్షను ప్రోక్షిస్తున్నప్పుడు తండ్రి ముఖాన్ని చాటు చేసుకున్న అనుభవం కుమారునికి తీరని వేదనగా మారింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఇవి నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ వచనాలు. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం గమనిద్దాం. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఈ ఎడబాటు తాత్కాలికమని తెలిసినా ఆ వేదనను భరించలేక యేసు బిగ్గరగా కేకవేసింది. 9 గంటలకి సిలువని ఎక్కిన యేసు ఎన్ని గంటల వరకు అలా ఉన్నారు? అనగా ఎన్ని గంటలు యేసు ప్రభు సిలువ మీద రక్తాన్ని కార్చారు? 6 గంటలు. 6 గంటలు ఒంట్లో ఇంకెంత రక్తం? 6 లీటర్ల రక్తం 6 గంటలు ఉంటుందా? మొత్తం ప్రతి రక్తపు బొట్టు బయటకు వెళ్ళిపోయింది. అయినా కానీ ఆయనలో శక్తి, బలము ఉడిగిపోలేదు. బిగ్గరగా కేక వేసేంత ఆవేదన ఉంది. ఆ కేకకి ప్రకృతి కూడా విలపించింది. మార్కు సువార్త 15వ అధ్యాయం 33వ వచనం.
మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మెను. ఆ కేకకు రాళ్ళు సహితం బద్దలయ్యాయి. ఎందుకు? మన సృష్టికర్త శ్రమ పడుతున్నాడు. మానవాళికి అది భరించరాని బాధ. మనుషులకైతే ఏమీ అనిపించలేదు, కానీ ఆయన చేసిన సృష్టి కదా విలపించింది. యేసు దైవ మానవుడు కదా, ఆయన దేవుడే మనుష్య రూపంలో వచ్చినవాడు కదా, ఆయనకి మరణం ఉంటుందా? ఈ ప్రశ్నకి ఎవరైనా సమాధానం చెప్తారా? దేవునికి మరణం ఉంటుందా? దేవునికి మరణం ఉండదు. యేసు దేవునిగా చనిపోలేదు, మానవుడిగా శిలువ మీద చనిపోయాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము? సమస్తములు ఉన్నవో ఎవని వలన సమస్తములు కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచున్నగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకి తగును. అందుకు యేసు మానవుని రూపంలో మరణము పాలైనంతగా శిలువ మీద మరణించాడు. చావు, మరణం ఎప్పుడు పుట్టింది? ఏదైనా తోటలో పుట్టింది. పాపము పుట్టిన చోటే చావు పుట్టింది. అందువలనే పాపము వలన వచ్చు జీతం మరణం అని అపోస్తులైన పౌలు వారు అన్నారు. దేవుడు ఆదాముతో నీవు ఈ పండు తిన్న దినమున, అనగా ఆజ్ఞను అతిక్రమించిన దినమున తప్పక చేస్తావు అని చెప్పారు. ఆదాము పండు తిన్న రోజే చాలా మరణాలు సంభవించాయి. ఫిజికల్ డెత్ కాదు, కానీ చాలా మరణాలు సంభవించాయి. అవేమనగా దేవునితో అప్పటిదాకా ఉన్న సత్సంబంధం తెగిపోయింది. ఆధ్యాత్మిక మరణం చెందాడు. ఆదాముకి తనకు తను ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాలేదు. మానసికమైన మరణం పొందాడు. ప్రకృతికి మనిషికి మధ్య వైరం కూడా మొదలైంది. అప్పటిదాకా లేని క్రూరముగాలు, విషసర్పాలు అప్పుడే మొదలయ్యాయి. ఎకలాజికల్, పర్యావరణ మరణం అవన్నీ అప్పుడే వచ్చాయి. అక్కడి నుండి 930 సంవత్సరాల తర్వాత ఫిజికల్ డెత్ ఎంటర్ అయింది, శారీరక మరణం. పాపం మరణాన్ని కొని తెచ్చింది. పాపం ఏం చేసింది? దేవుణ్ణి, మనిషిని విడదీసేసింది. అందుకే మళ్ళీ మనల్ని దేవునితో కలపడానికి ఆ దేవుడే కుమారుడిగా దిగివచ్చి ఆ ఎడబాటుని భరిస్తూ, ఆయన ఆ సిలువలో అనుభవిస్తూ మళ్ళీ మనల్ని తండ్రి అయిన దేవుడికి దగ్గరగా చేయుటకు పూనుకున్నాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభీష్టమాయను. ఇష్టంగా ప్రాణం పెట్టడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాని పెట్టుచున్నాను, దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన
ఈ ఆజ్ఞ పొంది తిని. ఇన్ని తెలిసినా కానీ తాత్కాలికమైన ఆ ఎడబాటుని తట్టుకోలేక చేసిన ఆక్రందనే ఈ 4వ వచనం. తండ్రి అని సంబోధించు కుమారుడు ఒక్కసారి నా దేవా నా దేవా అని ఎందుకు సంబోధించాడు? ఆయన మీద పడిన పాపము ఆయనదా? కాదు. పాపము యేసుప్రభువుది కాదు, నీది నాది. అయినా పాపాన్ని మొత్తం సకల జనులందరి పాపాన్ని ఆయన తన మీద వేసుకున్నాడు. దేవుని పరిశుద్ధత ఎటువంటి చిన్న పాపాన్ని కూడా చూడలేదు. ఎందుకంటే ఆయన అతి పరిశుద్ధుడు, పాపాన్ని చూడలేనివాడు. దేవుని పరిశుద్ధత ఎంత ఖచ్చితమైనదంటే తన కుమారుణ్ణైనా సరే శిక్షించకుండా విడిచిపెట్టదు. పాపానికి శిక్ష చెల్లించవలసిందే. ఆ శిక్ష తన కుమారుని శరీరంలో చెల్లించాలి. దేవునికి కావాల్సింది ఒకటే, పాపానికి శిక్ష చెల్లించబడాలి. కానీ మనమంటే ఇంకా ఎక్కువ ఇష్టం కదా ఆయనకి. అందుకని ఆ వెలని మనల్ని చెల్లించనివ్వకుండా తన అద్వితీయుడైన కుమారుని మన కోసం పంపించాడు. సచ్ ఎ హోలీ గాడ్, సచ్ ఎ రైచియస్ వన్. నా తండ్రి అని పిలువవలసిన కుమారుడు నా దేవా అని ఎందుకు అంటున్నాడు తెలుసా? యేసు ఇప్పుడు మన పాపములను మోస్తూ ఉన్నాడు. మన పక్షమున దేవుని నా దేవా నా దేవా అని పిలుచుచున్నాడు. ఎప్పుడైతే సిలువలో మన పాపమంతా ఆయన మీద పడిందో దేవుడు తన చెయ్యిని విడిచాడు. ఆ సమయంలోనే ప్రభువైన యేసు విమోచన క్రయధనముగా మన పాపముల నిమిత్తమై తన్ను తాను అప్పగించుకుని మన కొరకు రక్షణ భాగ్యాన్ని సంపాదించి మనలను తిరిగి దేవునికి దగ్గరగా చేసి మన సంబంధాన్ని స్థిరపరిచాడు. మరి అంతగా ప్రేమించిన దేవునికి ఈరోజు మనం ఏమిస్తున్నాం? ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నామా లేదా? ఇంకా దేవుణ్ణి విడిచిపెట్టి దుఃఖాన్ని కలిగిస్తున్నామా? నీకోసం నా కోసం ఇంత త్యాగాన్ని చేసినటువంటి ఆ తండ్రి యొక్క ప్రేమని మనం మరుస్తున్నామా? ఇకనైనా మనం దేవునికి దగ్గరగా ఉంటూ ఆయన త్యాగాన్ని గుర్తిద్దాం. ఇక్కడ మనకి సిలువ మీద యేసుక్రీస్తును కూడా దేవుడు విడిచిపెట్టాడు. ఎవరి కోసం? మన కోసం. అయితే సిలువలో తండ్రి కుమారుల త్యాగాన్ని మనం గుర్తించి ఈ లోక సంబంధాలు, లోకంలో ఉన్న వస్తు సంపదలు మనల్ని వదిలిపోతున్నప్పుడు బాధపడకుండా దేవుడు మనల్ని విడిచిపోతున్నాడేమో అన్న అనుమానం వచ్చినప్పుడు మాత్రమే మనం ఎక్కువగా బాధను ఆవేదనను చెందాలి. ఇకనైనా మనం సిలువ చెంతకు చేరి మన ప్రభువైన మన రక్షకుడైన యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి మన జీవితాలని ముందుకు నడిపిద్దాం. ఇంతవరకు ఓపికగా విని నాతో కూడా ధ్యానించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తూ ఇటు రీతిగా దేవుడు మిమ్మలను మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ. యేసుక్రీస్తు శిలువలో పలికినటువంటి 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనములో యేసు ఆశ్చర్యకాన్ని పుచ్చుకుని దప్పిగొనుచున్నాను అనేటువంటి మాటను పలికినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మాటను మన మధ్యనున్న సహోదరి సౌమ్య వచ్చి దేవుని వాక్యాన్ని వివరిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయం ఇచ్చిన దైవజనులకి, లివింగ్ గాడ్ మినిస్ట్రీ సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇచ్చిన ఈ మాటను మాట్లాడడానికి ముందుగా దేవుడికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. నేను చెప్పాలనుకున్న మాట 5వ మాటగా చెప్పాలనుకుంటున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పుకొనుచున్నానెను.
నేను దప్పిగొనుచున్నాను అని చెప్పి 2 సార్లు ఈ మాట పలికారు. ఒకటి సమరే స్త్రీ దగ్గర అడిగారు, నాకు దాహముగా ఉందమ్మా, నాకు నా నీళ్ళు ఇవ్వు అనేసి అడిగారు. రెండవది సిలువలో ఆయన అడిగారు. ఆయన దాహం అడిగినప్పుడు దాహం తీర్చడానికి తండ్రి అయిన దేవుడు సహాయం చేయడంటారా? తప్పక సహాయం చేస్తాడు. కానీ ఆయన మన పాపముల కొరకు, మన దోషముల కొరకు ఆయన పొందిన దెబ్బలు, గెత్సేమన తోట నుండి ఆయన ఎంత బాధను, ఎంత శ్రమను అనుభవించారంటే, ఆయన కొరడాలతో కొట్టి అలాగే ఆయనను ఎంతగానో హింసించి, కొరడాలతో కొట్టినప్పుడు అసలు ఒళ్ళంతా ఆయనను ఎంతలా చేసేసారంటే, ఆయనను ఎంతగానో హింసించి ఎంతగానో బాధ పెట్టారు దేవుణ్ణి. అటువంటప్పుడు ఈ దాహం వెనుక 3 విషయాలు మనం గమనించుకోవచ్చు. ఒకటి శారీరకమైన దాహం, 2 ప్రవచనములు నెరవేర్చడానికి, 3వది ఆత్మీయపరమైన దాహంగా ఆయన దప్పిగొనుచున్నాను అని అన్నారు. ఈ శారీరకమైన దాహం విషయంలో ఆయన ఎంత వేదన పడితే, ఈ శ్రమ పడితే ఆయన నోట నుండి ఈ మాట వస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఆయనను గెత్సేమన తోటలో ఆయన పొందిన శ్రమను బట్టి ఆయన ప్రార్థించినప్పుడు ఆయన నీరు రక్తముగా మారిందని మనందరికీ తెలుసు. ఎన్నో కోర్లు తిప్పారు. ఆయన బంధింపబడినప్పటి దగ్గర నుంచి సిలువలో ఆయన వేలాడేంత వరకు కూడా ఆయన ఒంటిలో రక్తపు బొట్టు కూడా లేకోకుండా ఆయన ఎంతగానో హింసించినప్పుడు మనమే కొంచెం ఏదైనా కొంచెం కష్టపడితే మంచిలు తాగకపోతే ఒక్క నిమిషం కూడా కూర్చొని ఉండలేము మనం అసలు. అటువంటిది అంత శ్రమ పొందిన ఆ దేవుడు ఇంత శ్రమలో కూడా ఆయనను హింసించినప్పటికీ కూడా దాహం అనేసి అడిగారంటే అది ఆయన కొంచెం సేపు బ్రతకాలి, కొంచెం సేపు సిలువ పైన ఉండాలి అని కాదు. ఆయన అనుకున్నది ఏంటంటే, భౌతికంగా ఆయన దాహం పొందినప్పటికీ కూడా మన పాపముల కొరకు ఆయన సిలువ వేయబడ్డారు. ఆయన దాహం తీర్చడంలో ఒక్క నిమిషం ఆయన, ఎందుకంటే ఆయన దైవ మానవుడు. ఆయన తండ్రి అయిన దేవుడిని అడిగినప్పుడు ఆయన దాహం తప్పకుండా తీర్చబడుతుంది. దైవ మానవుడు కాబట్టి మానవులుగా మనం పొందుకున్న ప్రతి బాధ ఆయన కూడా పొందుకున్నారు కాబట్టి ఆయన ఈ శ్రమ గుండా వెళ్ళారు కాబట్టి ఆయనకి దప్పిగొనుచున్నాను అని చెప్పేసి అన్నారు. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం ఒకసారి. ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. ఆయన దప్పిగొని వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములు కుమ్మరించగలిగిన దేవుడు ఆయన దప్పిక తీర్చుకోవడం ఒక ఇది కాదు. అంత శ్రమ పొందినప్పుడు ఆయన ఎంతగానో డీహైడ్రేట్ అయిపోయారు. ఎంత డీహైడ్రేట్ అయిపోయారంటే ఆయన ఒంటిలో కొంచెం కూడా రక్తం లేదు. రక్తం లేకుండా ఆ రక్తం అంతా నీళ్ల వలె కారిపోయి ప్రవాహం వలె కుమ్మరించబడిపోయింది ఆయన రక్తం అంతా. అలాంటి స్థితిలో దాహం అని అడిగినప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చారు దేవునికి? చేదు చిరకనిచ్చారు. చేదు చిరక. అది కీర్తనలు 69వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకుందాం ఒకసారి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఈ చిరక అనేది ఎలా ఉంటుందంటే చాలా చేదుగా ఉంటుంది. దాంట్లో వెనిగర్లో కొంచెం బోళం కలిపి ఇస్తారనమాట. ఈ చిరకను తాగితే కొంచెం మత్తు అనిపిస్తుంది, కొంచెం సేపు అయినా ఈ మత్తులో కొంచెం బాధని మర్చిపోతారు అనేసి చెప్పి అనుకుంటారు. అంత డీహైడ్రేట్ అయిపోయినప్పుడు అది ఎలా ఉంటుందంటే, కొంచెం మనకి ఏదైనా సిజరిన్ జరిగినప్పుడు అనస్థీసియా ఇస్తారు కదా, అలాంటిది ఇది ఇస్తారనమాట. ఈ రోమన్ ప్రభుత్వంలో ఎంత దారుణం అంటే వాళ్ళ శిక్షలు చాలా దారుణమైన శిక్షలు శిక్షించి, కానీ ఏ పాపము లేని ఏ దోషము లేని మన తండ్రిని వాళ్ళు ఎంతగా శ్రమ పెట్టి ఆయనను అంతగా బాధ పెట్టారు. అలాగే లేఖనములు నెరవేరునట్లు ఆయన చెప్పారు కదండి. ఆయన అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరునట్లు ఈయన ప్రతిదీ కూడా ఆయన పుట్టినది మొదలుకొని చివర ఆయన సిలువలో తన ప్రాణమును విడిచిపెట్టేందుకు ప్రతిదీ కూడా దేవుని చిత్తం, తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారమే జరిగింది. సమస్తమును ఆయన ఏదైతే ఈ లోకానికి ఆయన పంపించారో అది ప్రతిదీ కూడా ఆయన పట్ల జరిగిందనమాట. దావీదు భక్తుడు ముందుగానే ప్రవచించారు కదండి ఇవన్నిటి గురించి. తన తల్లి గర్భవాసి అయినది మొదలుకొని ఆయన ప్రాణం విడిచేంత వరకు కూడా ఆయన ఎలాంటి వేదన పొందుతారు ప్రవచనములు ముందుగానే ప్రవచించాయి ఆయన బట్టి. కీర్తనలు 22వ అధ్యాయం 15వ వచనము. నా నాలుక ఎండిపోయి చెల్లపెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. ఇది ఎంత వేదన పడితే, ఎంత బాధపడితే ఈ మాటలు మాట్లాడతారు ఆయన మనము అర్థం చేసుకోవాలి. కనుక మనము కూడా ఇక నుంచైనా కూడా ఆయన పడిన శ్రమను బట్టి,
ఆయన చేసిన మన త్యాగాన్ని బట్టి మనందరం కూడా దేవునిలో మరింతగా ఎదగాలని ఆశపడుతున్నాను. మూడవదిగా ఆత్మీయపరమైన దాహము. ఆయన ఆత్మపరంగా దాహం అంటే కుడికైనను ఎడమకైనా తొలగిపోక చెదిరిపోవచ్చున్న మనలను ప్రభు ఆయన చిత్తంలో నెరవేర్చుకోవడం కోసం, ఆయన ప్రకారంగా జీవించడం కోసం, ఆయన సాక్షులుగా జీవించడం కోసం మనలను ఆయన ఆత్మీయంగా ఎదగాలని, మనం కూడా ఆయన యందు నిరీక్షణ కలిగి జీవించాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నారు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు రక్షణ కలిగింది కనుక మనం రక్షణలోకి వచ్చి ఆయన వలె జీవించడానికి ఆ దేవుడు మనకు కూడా సహాయం చేయాలని ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. యేసుక్రీస్తు శిలువలో పలికినటువంటి 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో ఆయన సమాప్తమైనది అనేటువంటి మాటను ఆయన పలికారు. ఈ మాటను మన మధ్యనున్న బ్రదర్ పవన్ గారు ఈ మాటను వారు వివరిస్తారు. ఇప్పటి వరకు కూడా సహోదరులు ఎంతో చక్కగా దేవుని మాటలు, సిలువు మీద దేవుడు ఏదైతే మాటలు పలికారో ఆ మాటలను వివరించారండి. ఇంత గొప్పగా వారు చాలా చక్కటి వివరణ ఇచ్చారండి. నేనైతే అంత జ్ఞానం అయితే కలిగిన వాడినైతే కాదు, కానీ ఏంటంటే నేను యోహాను సువార్త మొదటి వచనాలు ఉంటాయి, మొదటి అధ్యాయంలో మొదటి వచనాలు చదువుతున్నప్పుడు నాకును ఆ ధైర్యం నాకు కలిగిందండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండేనంటండి. అంటే మనం పట్టుకున్నటువంటి పరిశుద్ధ గ్రంథం ఏదైతే ఉందో దాంట్లో లిఖించబడిన ప్రతి వచనము కూడా, అంటే ప్రతి వాక్యము కూడా దేవుని సంబంధమైనదిగా రాయబడిందండి. అంటే ప్రతి వాక్యము కూడా వాక్యమే దేవుడు అని చెప్తున్నప్పుడు ఇందులో ఉన్న ప్రతి వచనం కూడా దేవునికి సంబంధించిందేనండి. ఇటువంటి వాక్యం ఏంటండి, ఆయన లేకుండా ఏం కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషుకు వెలుగై ఉండెను అని వ్రాయబడిందండి. ఎందుకంటే మనం మాట్లాడేది లోకపరమైన మాటలు కాదు, కానీ యేసు ప్రభుల వారు మనం నమ్మిన మన దేవుడు, మనం ఎవరైతే దేవుడిని ఆరాధిస్తున్నామో, ఎవరినైతే స్తుతిస్తున్నామో, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుని మనం విశ్వసించి ఆయన యందు నిరీక్షణ కలిగి ఉన్నామో ఆ దేవుని ప్రకటించడానికి, ఆ దేవుడు సిలువ యాగమై మన కొరకు తన ప్రాణం పెడుచున్నప్పుడు సిలువ మ్రాను మీద ఆయన పలికిన మాటల్లో వివరిస్తున్నప్పుడు ఆ మాటల గురించి పలకటానికి ఆ ధైర్యం ఆయనే ఇచ్చారండి. అలాగే ఇప్పటి వరకు కూడా మన సహోదరులు చక్కగా వివరించి చెప్పారు. 6వ మాట నేను వివరించాలనుకుంటున్నాను. 6వ మాట ఏంటంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో ఈ విధంగా రాయబడిందండి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. క్రీస్తు అని మన పస్కా పశువు వధించబడినని కొరింథీ పత్రికలో రాయబడిన ప్రకారం అటండి, యేసు ప్రభువుల వారు మానవ రూపుగా వచ్చిన యేసు ప్రభువుల వారు పాత నిబంధన గ్రంథంలో మనం ఏదైతే వచనాలు విన్నామో, చదివామో, వాటి ద్వారా బోధించబడిన వాటిని గ్రహించగలిగామో వాటి ప్రకారంగా ప్రతి మానవుడు పాపం చేస్తున్నాడు. ఏ ఒక్క మనుష్యుడు కూడా దేవుడు తప్ప ఎవ్వరూ నీతిమంతులు లేరు, దేవుడు తప్ప ఎవరు పరిశుద్ధులు లేరు అని రాయబడిన ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా మనం పాపం చేసి ఆ పాపాన్ని పరిహారంగా మనం మరణం పొందుకుంటున్నామండి. అయితే పాత నిబంధన గ్రంథంలో పాపం గురించి వ్రాయబడినప్పుడు వాటి పరిహారంగా కొన్ని రకాలమైన బలులు అక్కడ వ్రాయబడ్డాయండి. వాటిని అందరూ కూడా ఆ జనాంగం అంతటా కూడా ఆ ఇశ్రాయేలు ప్రజలు కానీ వాటిని పాటించేవారు. అలాగే వాటిని పెద్దలు కానీ శాస్త్రులు కానీ వాటిని జరగనిచ్చేవారండి. అయితే అలాగే వారు అనేక రకమైన పండుగలను కూడా వారు ఆచరించేవారండి. ఇప్పుడు యేసును ఏదైతే సిలువకు అప్పగించి సిలువ దగ్గరికి మాను దగ్గరికి తీసుకొచ్చారో, ఆయన గాయపరిచారో ఈ దినాలటండి, ఆ దినమటండి పస్కాను సిద్ధపరిచే దినమని యోహాను సువార్త 19వ అధ్యాయం 14వ వచనంలో మనం చూడగలుగుతామండి. అంటే పస్కాను సిద్ధపరిచే దినం అంటే ఇశ్రాయేలు ప్రజాంగం అంతా కూడా, ప్రజలందరూ కూడా వారి పాప పరిహారానికి ప్రతిగా ఒక బలి అర్పించడానికి ఏదైనా ఆ నిబంధనల ప్రకారం వ్రాయబడిన దాన్ని తీసుకుని వాడిని వధించి దేవునికి అర్పించి వారి పరిహారం అంతటిని కూడా వారు దేవుడి నుంచి పొందుకునేవారు అనమాట అండి. అంటే వారి పాపాలన్నీ తొలగించవని భావించేవారు. అయితే ఏ దూడల రక్తం కానీ కోడల రక్తం కానీ ఏది కూడా మన పాపాలను తీసివేయలేదని చెప్పి మన పాపానికి ఏంటంటే వచ్చే జీతం మరణమని ఇంతకుముందు కూడా మనం విన్నాం. ఆ వచనాల ప్రకారంగా మనం వాటి నుండి మనం మరణించవలసిన వారమై ఉన్నప్పుడు మనల్ని ఆ మరణించి నుంచి తప్పించడానికి, ఈ లోకపరమైన మరణం నుంచి తప్పించడానికి దేవుని కుమారుడే, దేవుడు తన అద్వితీయతను అంతా విడిచిపెట్టేసండి మన కొరకు ప్రతిగా, పాపాలకు ప్రతిగా ఆయన మరణం వహించడానికి వచ్చినప్పుడు ఆయన ఒక ఆత్మరూపంగానో లేదంటే దేవుని కుమారుడుగా ఒక ప్రత్యక్షతగా రూపంగానో వచ్చేసి మన పాపాలు తీసివేయాలనుకోలేదు. కానీ మనం ఏదైతే రూపం కలిగి ఉన్నా అదే రూపంగా వచ్చి ఆయన కూడా మన పాపాలు తీసివేయాలనుకుని దేవుని చిత్తాన్ని, అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మానవ రూపంలో ఈ భూలోకానికి వచ్చారండి.
అప్పుడు ఆయన ఈ మానవ రూపంలో వచ్చిన ఆయన అంత ముందు గతంలో పస్కా పశువుగా ఏదైతే కనుక వారు సిద్ధపరిచి దానిని అంతటిని కూడా వధించేవారో వాటి గురించి నిర్గమకాండం 12వ అధ్యాయం చదువుకుంటే అందులో పూర్తిగా వివరించి ఉంటుందండి. దేవుడు మనకి ఈ నిత్య నరకం నుంచి, మనం మరణం అంటే ఏంటంటే నిత్య నరకం మనం చదువుకున్నాం, ఆ గ్రంథం కూడా వివరిస్తుంది. అటువంటి ఈ నిత్య నరకం నుంచి మనల్ని తప్పించడానికి, ఈ లోక పాపాలన్నిటి నుండి మన నుండి తీసివేయడానికి దేవుడు ఈ భూలోకంలోకి మన పాపాలు తీసివేయడానికి వచ్చారని మనం చదువుకున్న రీతిగా ఆయనే ఒక పస్కా పశువుగా బలైపోయారని. అయితే అసలు ఈ చేదు చిరక పుచ్చుకున్నప్పుడు దేవుడు పుచ్చుకున్న తర్వాత ఆయన పలికిన మాట ఏంటంటే సమాప్తమైనదని చెప్పారటండి. సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకున్నారటండి. సమాప్తమైనదనే మాటకు అర్థం మనం చూసుకుంటే సమాప్తం అంటే ఏంటంటే ఏదైనా ఒక పనిని మొదలు పెట్టినప్పుడు దాన్ని ముగించడం అన్నప్పుడు నెరవేర్చడానికి గురించి సమాప్తమైందని చెప్తారు. అసలు దేవుడు దేనిని సమాప్తం చేయడానికి మనకి ఈ భూలోకంలోకి వచ్చారు అన్నది మనం పరిశీలిస్తే అనేక శారీరక శ్రమలు, మనం పొందవలసిన శారీరక శ్రమలన్నీ కూడా దేవుడే పొందుకున్నారండి. ఆయన భరించడానికి చెప్పసఖ్యం కానటువంటి శ్రమలన్నీ కూడా పొందారండి. ఎవరి కొరకు అంటే నా కొరకు, మీ కొరకు, మనందరి కొరకు ఆ శ్రమలన్నీ ఆయన పొందారనమాట అండి. ఆయన పొందిన శ్రమల గురించి ఇప్పుడు ఎవరైనా సరే అది దారిలో వెళ్తుందంటే ముళ్ళు ఉందంటే మనం పక్కకి తీసుకుని వెళ్తాం, లేదంటే ముళ్ళు తప్పించుకుని వెళ్తాం. అయితే ఆయన శ్రమల గురించి, ఆయన పొందాల్సిన శ్రమల గురించి ఆయనకు ముందే తెలుసండి. ఆయన ఆ శ్రమలన్నింటినీ కూడా ఓర్చుకున్నాడండి. అది మత్తయి సువార్తలోనండి, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేసనని మత్తయి సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిందండి. అంటే దీనికి ఇలా హింసిస్తారని కానీ, హేళన చేస్తారని కానీ, చంపబడతానని కానీ, 3వ దినాన్ని తిరిగి లేస్తానని కానీ ఈ ప్రతి విషయము కూడా ఆయనకు ముందుగానే తెలుసండి. అంటే ముందుగా తెలిసినప్పటికీ కూడా దాని ఆయన తండ్రి చిత్తానికి లోబడ్డారండి. ఎందుకొరకంటే మనకు ప్రతిగా, మన పాపాలకు ప్రతిగా, మన పొందాల్సిన శ్రమలకు ప్రతిగా ఆయన ఆ శ్రమలన్నీ పొందుకోవడానికి వచ్చారు. ఆ శ్రమలన్నింటినీ కూడా ఆయన ఓర్చుకున్నారండి. అలాగే రెండోగా మాట చూసుకుంటే తండ్రి అప్పగించిన పని సమాప్తం చేశారండి. తండ్రి ఏమి అప్పగించారు ఆయనకి? యేసు ఈ ప్రభువు లోకానికి రావడానికి ప్రత్యేకమైన కారణం ఉందండి. ప్రత్యేకమైన పని అప్పగించారండి తండ్రి అయిన దేవుడు తన కుమారునికి. ఏంటి? చేయుటకు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతానని మరణానికి ముందుగా ఆయన చివరి రాత్రి ఏదైతే ప్రార్థన చేశారో ఆ ప్రార్థనలో ఈ వచనాలు పలికారండి. ఆయన ఏమనంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి, సంపూర్ణమటండి అక్కడ. ఇప్పుడు ఏదైనా ఒక పని అప్పగించినప్పుడు దాన్ని పూర్తి చేయటం వేరు, మధ్యలో వదిలివేయటం వేరు. అయితే ఈయన దీని గురించి వాక్యం రాస్తున్నప్పుడు ఈ లేఖనం ఏమైనా రాయబడిందంటే సంపూర్ణం చేసంటండి. సంపూర్ణం అంటే ఇంకా శేషం ఏమీ మిగిలి లేదు, అంటే దీనికి కొనసాగింపు ఏమీ లేదండి. ఆ తండ్రి చిత్తం నెరవేరటానికి మళ్ళీ ఇంకా మనం ఎదురు చూడవలసిన పని లేదు. దాన్ని పూర్తిగా ఆయన అన్నీ తానే వహించి ఆ శ్రమలన్నీ పొందారు, తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చారండి. ఈ విధంగా ఆ ప్రార్థనలో ఆయన ప్రార్థించారండి. ఆయన తండ్రి చెప్పిన పనిని నెరవేర్చారు. అయితే మరి మనం ఏం చేస్తున్నాం? మన పట్ల కూడా మనకి ఏదైతే ఈ లోకంలో జీవిస్తూ, లోకంలో బ్రతుకుతూ మనం కూడా ఈ లోకంలో కొనసాగించిపోతున్నాం తప్పితే రక్షణ అనేది ఉచితంగా మనకు వచ్చింది, దాన్ని నిర్లక్ష్యం చేసేసి ప్రత్యేకమైనదిగా మనం తీసుకోక మరలా సిలువ వేసేవారుగా మనం జీవిస్తున్నామంటే అది చాలా బాధాకరం అనమాట అండి. తల్లి గర్భంలో రూపించినది మొదలు నేటి పర్యంతం మనల్ని కంటికి రెప్పలా కాచి కాపాడుతున్న దేవుడు ఈ రక్షణను ఎంతోమందికి లేనటువంటి భాగ్యం దేవుడైతే ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా రక్షణ ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నారండి. అయితే కొంతమంది మాత్రమే, నేను మీరు ఇక్కడ చేర్చబడిన మనమందరం దేవుని రక్షణ పొందుకోగలిగామంటే ఆయన ప్రణాళికలో మనం అందరం ఉన్నాము. ఆయన ప్రణాళికలకు లోబడ్డాం కాబట్టి ఆయన మనకి రక్షణను అనుగ్రహించారు. అయితే ఈ రక్షణ పొందుకున్న మనం ఆయన చిత్తాన్ని కూడా గ్రహించగలిగేవారుగా మన మనోనేత్రాలు తెరవబడాలండి. ఆ చిత్తాన్ని గ్రహించిన రోజుని, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చే రోజుని తండ్రి మనకి ఏదైతే పని అప్పగించారో, మన పట్ల ఏదైతే చిత్తాన్ని కలిగి ఉన్నారో దాన్ని కూడా మనం నెరవేర్చేవారం అవుతాం. దానికి తగిన రీతిగా మనం కూడా సిద్ధపడాలి. అలాగే ఇంకొక విషయం చూసుకుంటే ధర్మశాస్త్రం నెరవేరబడిందని వ్రాయబడిందండి. ధర్మశాస్త్రం నెరవేరబడిందంటండి. ధర్మశాస్త్రం ఏమని చెప్తుందండి? విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు
సమాప్తి అయి ఉన్నాడని రోమాపత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిందండి. ఎలాగటండి? విశ్వసించు ప్రతివానికి, అంటే ఏసే నిజరక్షకుడు, ఈయన తప్ప వేరే దేవుడు లేడు, ఈయనే మనకు రక్షణ అనుగ్రహించేవాడని మనం విశ్వసించాలటండి. అలా విశ్వసించేవారు కటండి నీతి కలుగుతుందంటండి. నీతి కలిగించే దేవుడు అటండి ఆయన. అప్పుడు క్రీస్తు ధర్మశాస్త్రమునకు, అంటే ఈ ధర్మశాస్త్రం ఏమవుతుంది, గతంలో వారి ప్రతి పాపానికి పరిహారం వెతుక్కునేవారండి. గొవ్వనిచ్చి కానీ దూడనిచ్చి కానీ ఏదో రకంగా వారి పాపాలన్నీ కూడా వారు తీసుకోవడానికి ప్రయత్నం చేసేవారు. అయితే దేవుడు ఒక్కసారే ఈ పాపాలన్నీ ప్రతిగా ఆయన ప్రాణాన్ని పెట్టినప్పుడు అండి ఆ ధర్మశాస్త్రానికి క్రీస్తు సమాప్తి అయి ఉన్నాడంటండి. అంటే క్రీస్తే దాని నెరవేర్పు ద్వారా, దాన్ని నెరవేర్చడం ద్వారా పాత నిబంధన గ్రంథంలో రాయబడిన సంగతులన్నింటినీ కూడా కొట్టివేసి తనలో నెరవేర్పు తీసుకురావడం ద్వారా దానికి సమాప్తి అయి ఉన్నాడండి. అలాగే పాపపు రుణం చెల్లించడానికి సమాప్తి అయినదని రాయబడిందండి. పాపపు రుణం ఏంటండి? మనం అటండి అపరాధముల వలనను శరీరము యందు సున్నతి పొందకపోయిందుట వలనను మీరు మృదులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచనని కొలసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం వరకు రాయబడిందండి. యేసు తాను పొందిన శిక్షల ద్వారా, తాను పొందిన గాయాల ద్వారా, తాను కార్చిన రక్తం ద్వారా మనకు పాపాలకు ప్రతిగా ఉన్న రుణాన్నంతటిని కూడా ఆయన తీసివేసేసారని దేవుడు ఈ వచనం రాయించబడిందండి. అలాగే ఈ విధంగా మనం అందరం కూడా ఈ యేసు ప్రభువుల వారు శిలువ మరణం మీద ఆయన పలికిన మాటలు, ఇప్పుడు ఇంత గతంలో మనం సహోదరులు వివరించిన ప్రకారంగా 5 మాటలు, అలాగే నేను వివరించడానికి ప్రయత్నించినటువంటి ఈ 6వ మాట ద్వారా ఈ మాటలన్నీ వింటున్నప్పుడు మనం ఈ మాటను విని విడిచిపెట్టేసేవారుగా కాక ఆ మాటలో ఎందు గురించి రాయబడ్డాయి, ఎవరి కోసం రాయబడ్డాయి, ఏ నిమిత్తమే రాయబడ్డాయని మనం ఒకసారి అవగాహన చేసుకుని మనం వాటిని పరిశీలన చేస్తే అయ్యో అది నా కొరకే కదా, మన కొరకే కదా యేసయ్య ప్రభువు వారు ఈ భూలోకంలోకి మానవ రూపంలో వచ్చి మనకు ప్రతిగా, మన పాపాలకు ప్రతిగా ఆయన శిక్ష పొందుకున్నారు. ఏమిచ్చి వెల చెల్లించి ఆ పాపాలని తీసుకువేసుకోలేం. అటువంటి ఘోర పాపులు మనం ప్రతి ఒక్కరూ పాపైన మనకి బైబిల్ పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి. అటువంటి పాపాలన్నింటినీ కూడా ఆయన సమూలంగా సంపూర్ణంగా తీసివేసేసారండి. అయితే ఈ పాప విమోచన మనకి ఎక్కడ దొరుకుతుందంటే ఆయనే నిజరక్షకుడు అని విశ్వసించినప్పుడు మాత్రమే దొరుకుతుందంటండి. ఆయన విశ్వసించాలంటే ముందు మనం ఆయన అంగీకరించాలండి. ఆయన అంగీకరించిన రోజునే ఆయనే లోకరక్షకుడు, ఆయనే నిజరక్షకుడు అని అంగీకరించిన రోజునే ఖచ్చితంగా ఆయన రక్షణకు మనం పాలిపంపులు పొందిన వారం అవుతాం, ఆయన రక్షణలో మనం నిలిచిన వారం అవుతామండి. అయితే ఈ రక్షణని చాలామంది ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేసేస్తున్నారండి. ఇది మనం వెలపెట్టుకుంటే దాని వాల్యూ మనకు తెలుస్తుందండి. ఇది దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించింది కాబట్టి దాని విలువని మనం విస్మరించేస్తున్నాం, దాని విలువను తెలుసుకోలేకపోతున్నాం. దేవుని తెలుసుకుని నామకార్థ క్రైస్తవుల్లాగా, అంటే దేవుని పిల్లలుగా మనం లోకంలో జీవించడం కాదు, కానీ ఆయన్ని మనం కూడా ఆయన పొందిన శ్రమల్లో మనం రోజు సిలువ వేసుకుని మనం తిరిగేయక్కర్లేదు. ఆయనకు ప్రతిగా ఆయన ఏది నీతిమత్వంలో ఆయన అయితే బతికారో, ఆయన ఏదైతే పరిశుద్ధతను కలిగి ఉంటారో, ఆయన నీతిమత్వంలో ఆయన పరిశుద్ధతలో పాలు పంపులు పొందేటంతగా మన రక్షణ పొందేటప్పుడు అండి, రక్షణ పొందుకున్న క్రొత్తలో ఏంటండి ప్రతి ఒక్కరూ ఉద్యమంతో ఊగిపోతూ ఉంటారో, ప్రతి ఒక్కరూ ఒక తీర్మానం తీసేసుకుంటారో, ఆ తీర్మానంలో నిలిచి కొనసాగాలనుకుంటారు. కానీ మన లోకంలో జీవిస్తుండగా మన పరిస్థితులు ఏంటంటే వాటిని ముందుకు కొనసాగనివ్వకుండా మనకు అడ్డంకిలుగా ఉండిపోతాయి. అయితే మనం వాటిని జయించాలటండి. యేసు ప్రభుల వారు తన తండ్రి తనకు అప్పగించిన చిత్తాన్ని ఏదైతే నెరవేర్పులోకి తీసుకురావడం కోసం వాటినన్నిటినీ ముందుగా తెలుసుకున్నప్పటికీ, వాటినన్నిటినీ గ్రహించిన వ్యక్తి అయినప్పటికీ కూడా వాటినన్నిటినీ ఎలా వహించారో అలాగే మనం కూడా దేవుడి ప్రణాళికని మనం తెలుసుకోవాలి. రక్షణ పొందిన మనం ఆ రక్షణ నిర్లక్ష్యం చేసేవారుగా కాక ఈ మన మధ్యన సిలువ యాగం మీద ఆయన పలికిన చివరి మలిమాటలు మనం వింటూ ఉండగా ఆ మలిమాటల ద్వారా ఆయన్ని మరి ఒక మారు మనం గుర్తించి ఆ సిలువ యాగాన్ని మనం గుర్తెరిగి మన జీవితాలు మరలా సిలువ వేసేవారుగా కాక మన జీవితాన్ని క్రీస్తుకు అప్పగించుకుంటూ ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలని దేవుని పేరట
ఈ మాటలు చెప్తుండగా మాట్లాడిన కొన్ని మాటలైనా కానీ వాటిని ధైర్యంగా చెప్పగలిగానండి. దేవుడిచ్చిన ధైర్యం బట్టి దేవుడే మహిమపరచబడిన కాక, దేవుడే ఘనపరచబడిన కాక. ఆమేన్. యేసుక్రీస్తు శిలువలో పలికిన 7వ మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అనే మాటను మనం ధ్యానం చేద్దాం. సహోదరి సునీత గారి ముందుకు వచ్చి ఈ మాటను వివరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. దేవుని నామాన్ని బట్టి మీకు అందరికీ వందనములు చెల్లించుకుంటున్నాను. నాకు ఇటు అవకాశాన్ని ఇచ్చిన బట్టి దైవజనులకి, దేవునికి, అలాగే సంఘస్థులకు కూడా నా వందనములు చెల్లించుకుంటున్నాను. లూకాసు వార్త 23:46 వచనము. అప్పుడు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని. ఆయన ప్రాణము అప్పగించుకోవడానికి ముందుగా తన ఆత్మను దేవుని దగ్గర అప్పగించాడు. అయితే 1 పేతురు 4:19, 1 పేతురు 4:19, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మను అప్పగించుకున్నాడు. కాబట్టి నమ్మకమైన దేవుడు తండ్రి దగ్గర తన ఆత్మను సృష్టికర్తకు ఆయన ఆత్మను అప్పగించుకున్నాడు. మరి తన ఆత్మను అప్పగించుకునేటప్పుడు ముందుగా తన ఈ లోకానికి ఒక బాలుగా వచ్చి తన యవన ప్రాయమందు కూడా మరి అలాగే 33 సంవత్సరాలు వచ్చినప్పటికీ తన సువార్తను ఒక మనుషుడిగా వచ్చి తన సువార్తను ప్రకటిస్తూ అలాగే ఎంతోమందిని శిష్యుల్ని కూడా సువార్తను ప్రకటించడానికి వాళ్ళని కూడా సిద్ధపాటు చేశాడు. మరి ఈ లోకం సువార్తను ప్రకటించడానికి ఇంతమందిని ఎన్నుకున్నాడు. మరి ఆయన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది ఈయనని ఏ విధంగా అయినా తప్పిదం మోయాలని అనుకున్న సమయంలో అయితే గెత్సెమనే తోటలో యేసుప్రభు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన ముందుగా తనకి శ్రమ వస్తుందని గ్రహించి తన ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధమవుతుందని గ్రహించి తన ఎంతో వేదనతో శ్రమతో అక్కడి నుంచి తన ప్రార్థన ద్వారా నుంచి తన శ్రమను ప్రారంభించబడింది. అయితే ఆ 6 గంటలు కూడా ఆయన భయంకరమైన శిక్షణను, వేదనను, మానవుని యొక్క ప్రతి శిక్షను ఆయన భరిస్తూ వచ్చాడు. ఫిలిప్పి 2:8, మరియు ఆయన ఆకారము మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనేను. చూడండి, ఇక్కడ ఎంతగా హింసిస్తున్నా, నిందిస్తున్నా, కొరడా దెబ్బలతో కొడుతున్నప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా వ్యతిరేకించలేదు, ఎక్కడ కూడా తను మాట్లాడలేదు. తన్ను తానుగా తగ్గించుకొని ఆ శిక్షణ అంతా భరిస్తూ వచ్చాడు. ఎందుకని తన శిక్షణ అనుభవించాడు? తన ఇష్టపూర్వకంగా తను అనుభవించాడు. అది ఎందుకనంటే మన కోసం, మన పాపల నిమిత్తం కోసం, మనం నశించిపోకుండా ఆయన రక్తం చిందించాలని తను తానుగా ఇష్టపడుతూ తన ప్రాణాన్ని అర్పించాడు. మరి ఇంత గొప్ప త్యాగం చేసిన దేవాతి దేవునికి మరి ఏమి ఇవ్వగలము? మరి చివరి క్షణంలో తన ఆత్మను తండ్రికి అప్పగించేశాక మరుక్షణము మొత్తము లోకమంతా కూడా చీకటి కమ్మింది. అయితే భూకంపము, సమాధులు తెరవడం, పరిశుద్ధులు లేవటం, ఇదంతా జరిగింది. సృష్టి అంతా కూడా స్పర్శించడం జరిగింది. కానీ అక్కడ మనుషులు కూడా ఎవరు కూడా గ్రహించలేకపోయారు. కానీ ఆ తర్వాత అక్కడ ఒక మనుషుడు గమనించాడు, నిజముగా నీతిమంతుడని తెలుసుకున్నాడు, దేవుని మహిమపరిచాడు. యేసయ్య బంధువులు కూడా, అంటే సహోదరులు కూడా కొంతమంది కూడా ఆయన్ని గ్రహించలేకపోయారు. కానీ ఇది అంతా జరిగాక అప్పుడు వాళ్ళు కూడా ఈయన నిజముగా కుమారుడని వాళ్ళు దేవుణ్ణి నమ్మారు. మరి ఇంత గొప్ప ధన్యత మరి దేవుడు మన మనుషులకి, మనందరికీ కూడా ఇచ్చాడు. ఆయన చిత్త ప్రకారము మరి లోకానికి వచ్చి ఆయన ఏ పనినైతే తండ్రికి తన ఆత్మను అప్పగించి మరి తన పనినంతా సంపూర్ణం చేశాడు. మరి ఇక్కడున్న మనకు కూడా ఆయన వెళ్తూ మనకి కూడా ఒక పనిని అప్పగించాడు. మనం ఏ విధంగా మనము సువార్తను ప్రకటించగలుగుతున్నాం, ఏ విధంగా మనము ఎంతమందిని దేవుని రాజ్యంలోకి నడిపించగలుగుతాం అనేది మనము గమనించుకోవాలి. మరి ఇంత గొప్ప నిజమైన దేవుని మనకి పరిచయం చేశాడు. అలాగే ఎంతోమందిని కూడా మనం దేవుని రాజ్యంలోకి నడిపించాలని ఆశిస్తున్నాను. నాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు అందరికీ వందనం. ప్రతి వారు కూడా వారు చక్కగా వివరించగలిగారు. నేను అనుకున్నాను ఒక్కొక్కరు 10 నిమిషాలు మాత్రమే మాట్లాడతారేమో, 70 నిమిషాలు అవుతుంది 7 మాట్లాడితే, తర్వాత టైం అంతా కూడా నేనే మాట్లాడాలేమో అనుకున్నాను. చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని వివరించారు. నేను అనుకుంటాను ఖచ్చితంగా దేవుడి ఆత్మ సహాయం లేకపోతే మీరు మాట్లాడేవారు కాదు అనేది నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. కొన్ని మాటలు
సిలువను గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. మనిషి పాపం చేసి దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుని దగ్గర నుండి పొందుకునేటువంటి 4 రకాలైనటువంటి విషయాలు మిస్ అవుతూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా వాటిలో ఏంటంటే మనిషి పాపం చేయడం ద్వారా సమాధానాన్ని, నెమ్మదిని కోల్పోయాడు, దానిని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రెండవది ఏంటంటే మానవుని యొక్క పాపం ద్వారా సెక్యూరిటీ మిస్ అవుతున్నాడు, భద్రత, భయంతో లోకంలో మనిషి జీవిస్తూ ఉన్నాడు. అంతేకాదు జీవితంలో మనిషి పాపం చేయడం ద్వారా సత్యానికి దూరం అయిపోయి నా జీవితంలో ఎలా జరగాలని ఉందో అలాగే జరగని అన్నట్టుగా తాను మొండితనంగా వ్యవహరిస్తూ ఉన్నాడు, ఆ సత్యాన్ని తెలుసుకోలేక. 4వది మనిషి నిజమైనటువంటి ప్రేమను కోల్పోయి ఆ ప్రేమను పొందుకోవడం కోసం, తపన కోసం ఎక్కడెక్కడో ఆ ప్రేమను వెతుకుతూ ఉన్నాడు. అందుకనే ఈ 4 విషయాలు, సత్యం కోసం, ప్రేమ కోసం, అలాగే మరణ భయం కోసం, అలాగే నెమ్మది సమాధానాన్ని కోల్పోవడం ద్వారా సంపాదించుకోవడం కోసం మనిషి ఏదైతే పోగొట్టుకున్నాడో దాన్ని అంతటిని కూడా తిరిగి తేవడానికి యేసయ్య మానవుడిగా ఈ లోకానికి రావడం జరిగింది. యేసుక్రీస్తు సిలువలో ఆయన మరణించడం ద్వారా సిలువ ప్రతి మనిషికి కూడా చాలా ప్రాముఖ్యమైనది. గమనించవలసిన వాస్తవం ఏంటంటే ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా జీవితంలో సిలువను ఎదుర్కోవాలి. అయితే వ్యతిరేకించడం, అంగీకరించడం కానీ. ఖచ్చితంగా సిలువను వ్యతిరేకించేవారు దేవునికి దూరం అయితే నరకానికి వెళ్ళిపోతారు, సిలువను అంగీకరిస్తే నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. కాబట్టి యేసుక్రీస్తు భూమి మీదకి రావడంలో తండ్రి అయిన ప్రణాళిక, యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రావడం తండ్రి అయిన దేవుడు చేసినటువంటి ప్రణాళిక. అంతేకాదు తాను ఇష్టపూర్వకంగా మన కొరకు ఎంత శ్రమనైనా ఇది అనుభవించబోతున్నాడని తెలిసినప్పటికీ కూడా ఆయన దానిని అంగీకరించడంలో దేవుడు మన పట్ల ఉన్నటువంటి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ సిలువ యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క విలువను మనకి ఆపాదింపచేసి మనకు అర్థమయ్యే విధంగా దానిని చేయడం అన్నది త్రియేక దేవుని యొక్క సంకల్పం ఇక్కడ మనకి అర్థమవుతోంది. ఒక మాట ఏంటంటే సిలువలో చేసినటువంటి ఆ త్యాగం కానివ్వండి, సిలువ మరణం ద్వారా దేవుడు మనకు సంపాదించి పెట్టినటువంటి ఆ ఐశ్వర్యం కానీ ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేం, ఎప్పటికీ పూర్తిగా మనం దానిని అనుభవించలేం. అది ఎప్పటికీ సాధ్యం కాదు మనం భూమి మీద ఉన్నంతకాలం. కానీ ఎప్పుడైతే మనము ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని రాజ్యంలో చేర్చబడతామో దేవుడు ఇవ్వబోయేటువంటి ఆ నిత్య ఆనందాన్ని మనము ఆ పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు, ఆ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకున్నప్పుడు మాత్రమే దానిని మనము సొంతం చేసుకోగలుగుతాం. ముందుగానే చాలామంది చెప్పారు, ఆయన గురించి ఎన్నో ప్రవచనాలు వ్రాయబడ్డాయి. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఆ ప్రవక్త అయినటువంటి యెషయా ఆయన చాలా స్పష్టంగా పుట్టినది మొదలుకొని మరలా పరలోకానికి వెళ్ళిపోయేంత వరకు కూడా ఆయన మరణాన్ని గురించి చాలా స్పష్టంగా ఆయన వివరించాడు. 53వ అధ్యాయం ప్రవచనం అనేది ఎలాగనంటే దేవుడు భవిష్యత్తును గతంతో పోల్చి మాట్లాడగలడు. యెషయా గ్రంథకర్త ఒక ఆయన ఏమన్నాడంటే యేసుక్రీస్తు సిలువ క్రింద కూర్చుని ఇవి 53వ అధ్యాయం రాశాడా అన్నట్టుంటుంది. అన్నీ జరిగిపోయి అన్నట్లుగా ఆయన కళ్ళారా చూశాడు అన్నట్టుగా 53వ అధ్యాయం రాశాడు. ఆయన వ్యసనాక్రాంతుడిగా, బాధను అనుభవించేవాడిగా, ఆయన మీద సమాధానమైనటువంటి శిక్ష పడింది. ఇవన్నీ కూడా ఆయన గొర్రెపిల్ల వలె మౌనం వహించాడు అని ఆయన వ్రాసుకుంటూ వచ్చాడు. ఇవన్నీ ఆయన జీవితంలో నెరవేర్చబడినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు రాకడకు ముందుగానే 700 సంవత్సరాల క్రితమే యెషయా ఈ యొక్క ప్రవచనాన్ని ఆయన గురించి చెప్పాడు. ఆయన గురించి ఇవన్నీ కూడా నెరవేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా, ఆయన పాపికాడు సుమా, ఆయన పాపిగా చేయబడ్డాడు. మనం చేసిన పాపము, మనం చేసినటువంటి ఆ పాపం యొక్క శిక్ష అంతా కూడా ఆయన మీద మోపబడింది. 4వ మాటను మనం నేర్చుకున్నాం, నా దేవా నా చెయ్యి ఎలా విడిచితివి. ఆ పాపం చేసిన ప్రతి వ్యక్తి మీద కూడా దేవుడు ఖచ్చితంగా శిక్షించాలి. శిక్షించకపోతే ఆయన పరిశుద్ధతను బట్టి, న్యాయాన్ని బట్టి ఆయన పక్కన పెట్టిన వాడు అవుతాడు. అందుకనే ఆయన న్యాయమును బట్టి, ఆయన పరిశుద్ధతను బట్టి మానవుని పూర్తిగా శిక్షించాల్సినటువంటి దేవుడు అయి ఉండగా అప్పు ఖచ్చితంగా తీర్చాల్సిందే. అది మనం కానీ, మన పక్షాన వేరే వాళ్ళు కానీ, లేకపోతే అది అలాగే ఉంటుంది. పాపం చేసిన ప్రతి పాపానికి కూడా శిక్ష పడాల్సిందే ఖచ్చితంగా. అది ఎక్కడ కానీ, మన మీద కానీ, లేకపోతే సిలువలో కానీ. కాబట్టి మనం చేసిన ప్రతి పాపమునకు శిక్ష సిలువలో ఆయన భరించాడు. ఆయన పాపిగా ఎంచబడ్డాడు. ఆ మానవుల పాపములన్నీ కూడా ఆయన మీద మోపబడినప్పుడు పాపిగా ఎంచబడినటువంటి యేసుక్రీస్తుకు పరిశుద్ధుడైన దేవునికి ఉన్నటువంటి సంబంధం ఆ రోజున తెగిపోయింది. అందుకోసమే గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేశాడు. ఏమనంటే ఆయన చెమట రక్తముగా మారినట్లుగా బిందువులుగా బయటకు వచ్చింది. అంటే ఆయన ఎంత ఈ వేదన చెందాడంటే జోసెఫస్ అనేటువంటి చరిత్రకారుడు ఏం రాస్తాడనంటే ఆయన ఆ బాధ గుండా వెళ్ళినప్పుడు ఒక శరీరం అంతా కూడా
అలా పట్టుకుంటే ఆ బెజ్జం పడితే కనుక మొత్తం బ్లడ్ బయటకు వచ్చేటువంటి అంత కంగిపోయిన శరీరం ఉంటుందో చూసారా, ఆ విధంగా తయారైపోయింది గెత్సెమనే తోటలో. ఆయన శ్రమ గుండా వెళ్ళి ఆయన ఎందుకోసం ప్రార్థన చేశాడనంటే, తండ్రి నీ చిత్తమైతే గిన్నెను తొలగించు, అయినప్పటికీ కూడా నా చిత్తం కాదు. ఏంటి ఆయన చిత్తం? యేసుక్రీస్తు సిలువలో తండ్రిని దేవుడు కొన్ని గంటల పాటు ఆ తండ్రిని దేవుడు చేయి విడిచిపెట్టేబోతున్నాడు. నా దేవా నా దేవా, తండ్రికి ఆయనకి సంబంధం ఉంది, తండ్రి కుమారుల సంబంధం, ఆ తండ్రి కుమారుల సంబంధం తెగిపోయింది. అందుకని నా దేవా నా దేవా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన పక్షాన ఉండి ఆయన మన బాధను, ఎందుకనంటే తండ్రిని దేవుడు ఆయన ఉగ్రతనంతటిని కూడా పాపిని ఏ విధంగా శిక్షించాలో, ఎంత శిక్ష అయితే ఆ పాపికి రావాలో అన్నది అదంతటిని కూడా యేసయ్య మీద దాన్ని చూపించి, యెషయా గ్రంథము 53:10 ఆయనను సిలువలో నలగగొట్టుటకు ఇష్టపడ్డాడు. ఆ తండ్రితో ఉన్నటువంటి సంబంధాన్ని విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు. కానీ మనలను ఆయన ప్రేమించాడు కాబట్టి, మనలను ఆయన ఎంతగా ఇష్టపడ్డాడు, ఎంతగా మన పట్ల ఆయన ప్రేమను కలిగి ఉన్నాడు అన్నది మనకి అర్థం కావడం కోసం దానిని కూడా ఆయన అంగీకరించాడు. సిలువకి వెళ్ళబోయే ముందు రాత్రి పస్కా పండుగను ఆయన ఆచరించాడు. ఒక రొట్టెని తీసుకుని తన శిష్యులకి ఇచ్చి విరిచి, ఇది నా శరీరం అన్నాడు. ఆయన ద్రాక్షరసం తీసుకుని, ఇది నా రక్తం అని చెప్పని ఇచ్చాడు. అక్కడ 2 నిబంధనలు జరిగినాయి. మొట్టమొదటిగా ఒక క్రొత్త నిబంధన శిష్యులతో యేసు ప్రభు చేస్తూ ఉన్నాడు. ఇస్కరియోతు యోధ అయితే ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి నిబంధన చేసుకుని వచ్చాడు, ఈయన అప్పగిస్తే నాకు ఎంత ఇస్తారని చెప్పాను. ఆయన ఏర్పాటు ప్రకారం 30 వెండి నాణాలకు అప్పగిస్తానని చెప్పని నిబంధన చేసుకుని వచ్చి యేసయ్య దగ్గర కూర్చున్నాడు. ఆ రొట్టెను తీసుకుని అందులో పాలు పొందాడు. యేసు ప్రభు ఆయన తెలుసు ఇస్కరియోతు యోధ అప్పగించబోతున్నాడని. ఇస్కరియోతు యూదా ఇంత దారుణమైనటువంటి పని చేయబోతున్నాడని తెలిసినప్పటికీ కూడా ఒక టవల్ తీసుకుని గిన్నెలో పాత్రలో నీళ్లు తీసుకుని యేసయ్య చూడండి, గమనించండి, కాళ్ళు కడగాలంటే ముఖం చూడాలి. ముఖం చూస్తూ ఆయన పాదాలు కడుగుతున్నప్పుడు ఆయన గురించి ఏమైనా ఆలోచించండి. అక్కడ మాట్లాడుతూ మత్తయి సువార్త 27వ ఒక మాట చదువుకుంటాం, చెలికాడ అని పిలిచాడు. చెలికాడ ద్రోహం చేస్తాడని తెలుసు, అప్పగిస్తాడని తెలుసు, ఇంత దారుణమైనటువంటి కార్యం చేస్తాడని తెలిసినప్పటికీ కూడా ఆయనను చెలికాడ అని పిలిచాడు, స్నేహితుడా అని చెప్పాను. ఆ తర్వాత ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళాడు. ఆయనకి తెలుసు ఖచ్చితంగా ఆయన అలవాటు ప్రకారం ఇక్కడికి వెళ్తాడని ఇస్కరియోతుకు తెలుసు. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత రోమా సైనికులు వచ్చినప్పుడు, ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆయన తప్పించుకోలేదు. చాలా సందర్భాల్లో ఆయనకు మరణం ఎదురైంది. మీరు గమనించండి, 2 సంవత్సరాలప్పుడే హేరోదు ఆయనను చంపడానికి ప్రయత్నం చేశాడు. ఆయన తాను విశ్రాంతి దినాన్ని అద్భుతాలు చేసినప్పుడు ఆయన చంపడానికి ఒక కొండ చివరికి తీసుకుని వెళ్ళి త్రోసేసి చంపేద్దామని చూశారు, కుదరలా. తర్వాత చాలా సందర్భాల్లో ఆయనను చంపడానికి ప్రయత్నం చేశారు. ఇస్కరియోతు యూదా కూడా వాళ్ళతో మాట్లాడుతూ అవకాశం కోసం వెతుకుతూ వచ్చాడు. ఎందుకు ఎలాంటి సందర్భంలోనూ కూడా వారికి కుదరలేదు. ఎందుకనంటే ఆయన టైం ఇంకా రాలేదు. ఆయన ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు, తన ఇష్టపూర్వకంగా మన కొరకు మరణించడానికి వచ్చాడు. అనేదో తప్పించుకునేటువంటి వాడు కాదు. ఆ రోమ సైనికులు వచ్చి అడిగినప్పుడు యేసు ఎవరనంటే నేనే అన్నాడు. నేనే. ఆయన తాను అప్పగించుకున్నాడు. 6 రకాలైనటువంటి తీర్పులు జరిగినాయి. రాత్రిపూట కోర్టులు జరగవు, కానీ యేసుక్రీస్తుకు 6 రకాలైనటువంటి కోర్టులకు తీసుకుని వెళ్ళారు. కైఫా దగ్గరికి తీసుకుని వెళ్ళారు, ప్రధాన యాజకుడైనటువంటి హన్నా దగ్గరికి తీసుకుని వెళ్ళారు, తర్వాత హేరోదు దగ్గర తీసుకుని వెళ్ళారు. సన్హెడ్రిన్ సభ, అందులో 71 మంది ఉంటారు. ఈ 71 మందిలో కూడా వారు చాలా ప్రముఖులైనటువంటి వారు. ఈ సమాజ మందిరపు అధికారి సన్హెడ్రిన్ సభలో వాళ్ళు రాత్రికి రాత్రి 11 గంటల టైంలో ఆయనకు నేరాలు మోపి ఎలాగైనా సరే ఆయనను సిలువ వేయాలి, అప్పగించాలని. ఆయనను అప్పగించడానికి యూదులకు అధికారం లేదు, రోమీలకు మాత్రమే అధికారం ఉంది. కాబట్టి రోమీలు చంపాలని అంటే మతపరమైనటువంటి ఈ పద్ధతులు తీసుకుని వెళ్తే ఏదో దేవదోషం చేస్తున్నాడు, నేను దేవుని అని చెప్పుకున్నాడు అని చెప్పుకుంటే వాళ్ళు సిలువ వేయరు, ఇది మీరే చూసుకుంటూ అంటారు. కానీ రోమీలకు చెప్పాలనంటే, రోమీలు సిలువ వేయాలనంటే రాజ్యద్రోహం చేశాడు, దేశద్రోహం చేశాడు, ఈయన రాజునని చెప్పుకున్నాడు, ఏదో ఒక గ్రూప్ని తయారు చేస్తున్నాడు, ఏదో వ్యతిరేక బోధలు చేస్తున్నాడని చెప్పని సీజర్కి పన్ను కట్టొద్దన్నాడు చెప్పని ఇలాంటి నేరాలు తీసుకొచ్చి అబద్ధ సాక్ష్యాలు పుట్టించి సిలువకు అప్పగించడానికి ప్రయత్నం చేశారు. అటు రాజకీయ పరంగా ఇటు మతపరమైనటువంటి తీర్పులు జరిగినాయి. ఆయనను ఈ 6 రకాలైనటువంటి తీర్పులు జరిగిన తర్వాత పిలాతు ఆయన అడిగాడు, నువ్వు రాజువా అని చెప్పాను. అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? నేను రాజునే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధి కాదు, అది పర సంబంధమైంది.
ఆయనలో లోపం వెతికాడు, ఎక్కడ కూడా ఆయనకి లోపం దొరకలేదు. చివరికి బరబ్బకు నేరం నిరూపించబడింది. ఆ రోజు సిలువ వేసి చంపేయాలి. ఆ సిలువ వేయడం అనేది పరిషా దేశానికి సంబంధించినటువంటి సాంప్రదాయం, రోమిలది కాదు. పరిషా దేశం నుంచి రోమిలు తెచ్చుకున్నారు. సరే, బరబ్బాను సిలువ వేసి చంపేయాలని అనుకున్నప్పుడు నేను బరబ్బాను విడుదల చేయనా లేకుంటే యేసుని విడుదల చేయనా అని అంటే వాళ్ళు అన్నారు, మాకెవరు కావాలి? బందిపోటు దొంగ, ఒక నరహంతకుడు, వీడు వద్దు అని చెప్పని కావాలని న్యాయానికి అప్పగించేసిన ప్రజలే ఇప్పుడేమంటున్నారు, మాకు బరబ్బా విడుదల చేయి, ఈయనను సిలువ వేయమని చెప్పని అప్పగించడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. సిలువ వేయండి, ఆ నేరము మా మీద మా పిల్లల మీద ఉండుగా అని చెప్పని వాళ్ళు పలికారు. ఆయనను సిలువకు అప్పగించారు, తీసుకుని వెళ్ళారు. జోసఫస్ అనేటువంటి చరిత్రకారుడు కొన్ని వాస్తవాలు చెప్పాడు. ఆయన ఏంటనంటే 150 కిలోలు ఉన్నటువంటి సిలువను ఆయన మీద మోపారు. 8 అంగుళాలు ఉన్నటువంటి మేకులు ఆయనకి తీసుకువచ్చి ఆయన చేతిలో కాళ్ళలో గుచ్చారు. మనకి ఇందాక చూసినటువంటి ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీలో ఇక్కడ కొట్టినట్లుగా మనకు చూపించారు, కానీ ఇక్కడ కాదు. ఎగ్జాక్ట్గా ఆయనకి ఇక్కడ ఈ నరం ఉంటుంది చూసారా, ఇక్కడ ఇది జారిపోకోకుండా ఈ మెయిన్ నరం ఉంటుంది కదా, ఇక్కడ కొడితే కనుక చాలా విపరీతమైనటువంటి పెయిన్ వస్తుంది. అది తట్టుకోలేనటువంటి భయంకరమైనటువంటి బాధ. 8 అంగుళాలు ఉన్నటువంటి మేకును తీసుకొచ్చి ఆయనకు అక్కడ కొట్టారు. తర్వాత ఆ సిలువలో ఆయన 3 సార్లు పడిపోయాడు. పడిపోయినప్పుడు మళ్ళీ తిరిగి లేపి మళ్ళీ సిలువను ఆయన మీద మోసుకుని వెళ్ళిపోతున్నప్పుడు మోయలేకపోతే సీమోనుకి అది అప్పగించారు. ఇలా ఆయనకు ముఖం మీద ఉమ్ము వేశారు, గడ్డం పీకారు, పిడిగుద్దులతో గుద్దారు, క్యాండ్రగించి ఊచి నువ్వు దేవుని కుమారుడు కదా అని చెప్పని ఇలా రకరకాలుగా ఆయనను బాధ పెట్టారు. అయినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా ప్రభువు ఏం చేశాడు? మౌనంగా వహించాడు. ఎందుకు మౌనం వహించాడు? ఇలాంటి శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ కూడా పరలోకంలో ఉన్న దేవుడు కూడా మౌనం వహించాడు. అనే మాట్లాడలేదు, కనీసం శిక్షను కొంచెం కూడా తక్కువ చేయలేదు. ఎందుకనంటే ఆ పాపమునకు రావాల్సిన శిక్ష ఎంతైతే ఉందో, అందుకనే యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు క్రయధనముగా, పెనాల్టీ ఆఫ్ ది సిన్, పాపమునకు రావాల్సిన క్రయధనమును అంతటిని కూడా, ఎంతైతే పాపమునకు శిక్ష అనుభవించాలో అంతటిని కూడా యేసయ్య కలువరి శిలువలో ఆ దేవుని ఉగ్రతనంతటిని కూడా పీల్చుకుని భరించి ఆయన తీసుకుని దానిని ఆయన అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి వచనములో మనం నేర్చుకున్నాం, తండ్రి వీరేమి చేర్చున్నారు వారు ఎరుగరు కనుక. దాని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్షమాపణ. మనము తోటి వారిని ఏం చేయాలి? క్షమించాలి. మత్తయి సువార్త 6:14 మనం ఏం చదువుకోమంటే, నువ్వు క్షమించినప్పుడు మాత్రమే క్షమించబడతావు. సాధారణంగా ఏం చేస్తారంటే వాళ్ళు నన్ను క్షమించాలనుకుంటాం. కాదు, మనం ముందు క్షమించినప్పుడు మాత్రమే మనం క్షమించబడతాం. క్షమాపణను మనం నేర్చుకున్నాం. రెండవది, ఆయన 2 దొంగలు చిరుపక్కన ఇరువైపులా వాళ్ళు వేలాడదీయబడ్డారు. ఇక్కడ సమానమైన పోలికలు కనబడతా ఉన్నాయి. 2 సమాన దూరంలో ఉన్నారు, సమానమైనటువంటి మాటలు వింటూ ఉన్నారు, ఇవన్నీ చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒక వ్యక్తి తన జీవితాన్ని మార్చుకుని తన గమ్యాన్ని మార్చేసుకున్నాడు. ఒక వ్యక్తి తన జీవితంలో దేవుని అంగీకరించలేక నరకానికి వెళ్ళిపోయాడు. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి ఏమన్నాడనంటే, 3 వేలాడుతున్నాడు సిలువలో. ఒక వ్యక్తి ఏమో మనుషులందరూ చేసిన పాపము కొరకు ప్రాణం పెట్టి మనుషులందరినీ నిత్య జీవానికి తీసుకుని వెళ్ళడానికి ఒక ఆయన సిలువలో వేలాడుతున్నాడు. ఒక వ్యక్తి ఏమో దేవుని అంగీకరించుకోకుండా నరకానికి వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తి ఏమో దేవుని అంగీకరించే గమ్యాన్ని మార్చుకున్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, చివరి దినాల్లో ప్రభు మనకి అవకాశాన్ని ఇచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో మార్పు చెందడానికి దేవుడు మనకి మాట్లాడుతున్నప్పుడు మనం ఖచ్చితంగా మన జీవితాలలో మార్పును తెచ్చుకుని దేవుని అంగీకరించే వారిగా ఉండాలి. చూద్దాంలే అన్నట్టుగా బ్రదర్ మాట్లాడినట్లుగా, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నందున అది దేవుని యొక్క దీర్ఘశాంతమును నీవు సహనాన్ని నువ్వు పరీక్షిస్తూ పర్వాలేదులే చూద్దాంలే అని చెప్పని వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడికి దీర్ఘశాంతం గలవాడే, కానీ శాశ్వత దీర్ఘశాంతం గలవాడు కాదు. అది గమనించాలి. దేవుడు దీర్ఘశాంతం చూపిస్తాడు, ఆయన త్వరగా కోపపడే దేవుడు కాదు. కానీ చులకనగా తీసుకుని పర్వాలేదులే అని చెప్పి వాయిదాలు వేసుకుంటూ అని వెళ్ళిపోతూ ఉంటే ఖచ్చితంగా దేవుని దీర్ఘశాంతం నీ నుంచి దూరం అయిపోతుంది. దేవుని ఉగ్రత ఖచ్చితంగా వస్తుంది. మన ఊపిరి ఎప్పుడు ఆగిపోద్దో, దేవుని రాకడ ఎప్పుడు జరుగుద్దో ఎవరికి తెలియదు. కాబట్టి సమయం ఉండగానే మన జీవితాన్ని మార్చుకుని దేవుని దగ్గరికి వస్తే మార్పు చెందుతాం.
ఎలాగైతే చిట్ట చివరి గడియలో ఇక్కడ మనం ఆలోచించాలి. యేసు ప్రభువు సిలువలో ఉన్నటువంటి దొంగ అడుగుతున్నప్పుడు, ప్రభువా నీ రాజ్యంలో నన్ను చేర్చుకోమని అడుగుతున్నప్పుడు, అరే ఎంతకాలం జీవించినంతకాలం జీవించినట్టు జీవించేసి చేయాల్సిన తప్పులన్నీ చేసేసి ఇప్పుడు వచ్చి క్షమించమని అడుగుతున్నావని అన్నాడండి? లేదే. ఆయన దగ్గరికి వచ్చి క్షమించమని అడిగినప్పుడు, ప్రభువా నీ రాజ్యంలో నన్ను చేర్చుకోమని అడిగినప్పుడు క్షమించే యేసయ్య చిట్ట చివరి గడిలోనైనా సరే తన జీవితాన్ని మార్చుకుని, ప్రభువా ఇక నేను నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటానని చెప్పని దేవుని దగ్గరికి వస్తే ఎంత ఘోర పాపినైనా సరే ప్రభు క్షమిస్తాడు. ఆయన దగ్గరికి వస్తే క్షమించమని అడిగితే అది దేవుని యొక్క క్షమాపణ మనం అక్కడ నేర్చుకుంటున్నాం. మూడవది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఆయన కుటుంబ బాధ్యతను ఆయన విడిచిపెట్టలేదు, తల్లి బాధ్యతను ఆయన తీసుకున్నాడు. కాబట్టి ఈ దినాల్లో కూడా దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతలను మనం చాలా జాగ్రత్తగా మనము చూడాలి. ఈ రోజున ఓల్డ్ ఏజ్ హోమ్స్ ప్రపంచంలో ఎందుకు వచ్చిందనంటే దేవుని వాక్యం సరిగా అర్థం చేసుకోలేదు. దేవుడు మనకి ఏదైతే బాధ్యత అప్పగించాడో దానిని ఖచ్చితంగా మనం నెరవేర్చేవారిగా ఉండాలి. నాలుగవదిగా నా దేవా నా చేయి విడిచితివి అని మనం నేర్చుకున్నాం. ఈ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మీద సంపూర్ణంగా ఆయన శిక్షను విధించాడు. ఆయన పరిశుద్ధతను బట్టి ఆయన శిక్షించి మనకు రావాల్సినటువంటి శిక్షనంతటిని కూడా ఆయన భరించాడు. ఒకవేళ కనుక ఆయన భరించకపోతే అదే శిక్ష ఎవరికి పడాలి? మనం ఆ స్థానంలో ఉండాలి. కానీ ప్రభు మన కోసం ఆయన సిలువలో ఆ బాధను భరించాడు. దప్పికొనుచున్నాను, ఆయన దాహం కొన్నప్పుడు ప్రాముఖ్యంగా దేని గురించి అంటే, దప్పుకున్న వారులారా నా యొద్దకు రండి మీకు జీవజలాలు ఇస్తానన్నాడు ప్రభు. జీవజలం అంటే ప్రభువు మనలను ఆయన దగ్గరికి పిలుస్తూ ఉన్నాడు. ఎవరైతే ఇంకా రక్షింపబడలేదో, ఎవరైతే ప్రభువుని అంగీకరించలేదో, మన హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుని నుంచి మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన వాక్య క్రమంలో నడవడానికి దేవుడు మనకి ఆత్మదేవుని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన దాహం ఏంటనంటే మనము ప్రభువులోనికి రావాలని. ఇంకా ప్రపంచంలో దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి ప్రజలు ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, ఇంకా దేవునికి దూరంగా ఉన్నారు. వారందరూ కూడా ప్రభువులోనికి రావాలి అన్న ప్రాముఖ్యమైన ఉద్దేశంతో ఆయన దప్పికొని ఉన్నాను అని చెప్పని ప్రభు చెప్పాడు. ఆయన పస్కా పండుగ ఆచరించినటువంటి ఆ రాత్రి భోజనం చేయడం తప్ప ఇంకేమీ తినలేదు. ఆయన శరీరంలో ఇంకేమీ లేదు. ఆయనకి విపరీతమైనటువంటి జ్వరం వచ్చింది. ఆ విపరీతమైనటువంటి ఆ యొక్క చెమట రక్తముగా బిందువులుగా బయటకు వచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇవన్నీ కూడా ఆయన భరించుకుంటూ వెళ్తూ ఆగని ఆ బాధను, ఆ యొక్క నిందలు, ఆ యొక్క శ్రమనంతటిని కూడా ఆయన భరించుకుంటూ ఆయన చివరిగా పలికినటువంటి 5వ మాట ఏంటంటే దప్పికొనుచున్నాను. మన కొరకు ఆయన దప్పికొనుచున్నాడు. ప్రభు దగ్గరికి రావాలని చెప్పని దేవుడు కోరుతున్నాడు. సమాప్తమైనది ఏమని సమాప్తి చేశాడు ఆయన అంటే విధియోత్సవం. బలులు అర్పించేవారు పాత నిబంధన గ్రంథంలో పాపమునకు రావాల్సిన శిక్ష నుండి తప్పించుకోవడానికి తాత్కాలికంగా మాత్రమే అది బలులు అర్పించేవారు. ఇప్పుడు వధింపబడినటువంటి గొర్రెపిల్లగా, ఇదిగో లోక పాపను మోసుకుని పోటువంటి దేవుని గొర్రెపిల్లగా ఆయన వచ్చి మన కొరకు మన స్థానంలో ఆయన బలులు అర్పించవలసిన అవసరం లేదు. ఒక మాట చెప్పమంటారా? పస్కా పండుగ సందర్భంలో 3 నుండి 4 లక్షల గొర్రెలు వధించబడేవి యెరూషలేము పట్టణంలో. ఆ గొర్రెల రక్తము, మేకల రక్తము కెద్రోను వాగు ఉండేది, అది గెత్సెమనే తోటల నుండి ప్రవహిస్తూ ఉండేది. ఆ పైప్ అలా పెట్టినప్పుడు అది రక్తపు మొడుగుగా వెళ్ళిపోయేది. ప్రతిసారి కూడా ఆయన గెత్సెమనే తోటలకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. చివరిగా గెత్సెమనే తోటలోకి ఆయన వెళ్ళినప్పుడు ఆ రక్తమునకు బదులుగా ఆయనే సిలువలో మన కొరకు బలియాగమైపోయి రక్తాన్ని చెందించాడు. మరొక మాట ఏంటంటే, ప్రభు మనకు అవకాశం ఇచ్చినప్పుడు రక్షణ పొందడానికి, దేవుని దగ్గరికి రావడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేస్తే ఉగ్రత నుండి తప్పించుకోలేము. అంతేకాదు రక్షణ పొందినటువంటి మనము, రక్షింపబడినటువంటి మనము దేవుడు ఆశించిన పద్ధతిలో జీవించకపోతే, దేవుడు ఆశించిన విధానంలో జీవించకపోతే మరలా మనం ఏం చేస్తున్నామంటే ఆయన గాయాలను రేపుతున్నాం. దెబ్బ తగిలినప్పుడు వచ్చేటువంటి నొప్పి బాధగానే ఉంటుంది, కానీ ఆ దెబ్బ తగిలి మానిపోయింది. పుండి రేగితే మాత్రం తగిలినప్పుడు ఉన్న బాధ కంటే ఎక్కువ ఉంటుంది సుమా. తగిలినప్పుడు ఉన్నటువంటి బాధ కంటే పుండి రేగినప్పుడు బాధ ఎక్కువ ఉంటుంది. మనం మరలా తిరిగి పాపంలో జీవిస్తూ పాపంలో బ్రతుకుతున్నట్లయితే ఆయన గాయాలను మరలా ఏం చేస్తూ ఉన్నాం అంటే ఎంత బాధను మనం పెడుతున్నామన్నది ఒక్కసారి మనమే ఊహించుకోవాలి, అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభు మన కోసం ఆ శ్రమనంతటిని భరించాడు. చివరిగా నా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానంటే ప్రాణం పెట్టడానికి ఆయనకి అధికారం ఉంది, ప్రాణం తీసుకోవడానికి కూడా ఆయనకే అధికారం ఉంది. సర్వాధికారం దేవుని మీదకి ఉంది కాబట్టి ఆయనే సంపూర్ణంగా తాను దేవునికి అప్పగించుకున్నాడు. చివరిగా
ఒక మాట ఏంటంటే ప్రభు మన కోసం చేయాల్సినటువంటి త్యాగమనంతటిని ప్రభు చేశాడు. మన కోసం చేయాల్సినటువంటి ఆ ప్రాయశ్చిత్తపు బలినంతటిని కూడా ఆయనే అర్పించాడు. విమోచన క్రయధనముగా ఆయన వెలనంతటిని చెల్లించాడు. శిక్ష నుండి తప్పించాడు. ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో ఒక మాట గుర్తుపెట్టుకోనండి, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఒకవేళ ఎవరైనా ఇంకా ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఇలాంటి సమయం వల్ల రాదేమో ఇలాంటి అవకాశం మరలా రాకపోతే మనము త్రోసివేయబడతాం, మనం నెట్టివేయబడతాం. అరే నేను ఇదేంటి నరకానికి వచ్చేసానేంటి అని చెప్పని మనము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకుంటే ప్రయోజనం ఏమీ లేదు. బ్రతికుండగానే దేవుడు మనకిచ్చినటువంటి ఈ టైంలోనే మారు మనసు పొందుదాం. మారు మనసు పొంది రక్షణలోకి వచ్చినటువంటి వారు ఇంకా దేవుడు చెప్పినటువంటి ఆయన చిత్త ప్రకారం, ఆయన ఆజ్ఞల ప్రకారం యథార్థంగా పవిత్రంగా మన జీవితాన్ని దేవునికి అప్పగించుకుని దేవుడు మనకిచ్చినటువంటి క్షమించడం, ప్రేమించడం అనేది మనం చేద్దాం. రెండవది, సువార్తను నమ్మి దేవుని కొరకు మనము నీతిగా బ్రతకడానికి ప్రయత్నించేద్దాం. మనకిచ్చిన రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యతలను, కుటుంబ బాధ్యతలను మనము నెరవేర్చడానికి ప్రయత్నించేద్దాం. మరలా మనము ఆయన గాయాలను రేపేవారుగా కాకోకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉందాం. ఐదవది, ఆయన ఆత్మల కొరకు దాహం కలిగి ఉన్నాడు కాబట్టి మనకివ్వబడే బాధ్యత ఏంటంటే కొంతమందికైనా సువార్తను ప్రకటించి నశించిపోతున్న వారిని ప్రభు కోసం సంపాదించడానికి ప్రయత్నించేద్దాం. ఆయన సమాప్తం చేశాడు, అన్నీ కూడా సమాప్తం చేశాడు. మనకు రావాల్సిన ప్రతి దానిని వెలను కూడా చెల్లించేశాడు పూర్తిగా. కాబట్టి ఆయన మన కొరకు ఇవ్వబోయేటువంటి బహుమానం కొరకు, ఆయన మనకు నిత్యరాజ్యంలో అనుగ్రహించబోయేటువంటి ఆ యొక్క కిరీటం కొరకు ఎదురు చూస్తూ నిత్యము దేవుని కొరకు బ్రతికేవారుగా ఉండాలి, ఆయన చిత్తాన్ని జరిగించేవారుగా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తున్నాను. చివరిగా ఆయన సార్వభౌమ చిత్తం చొప్పున సమస్తాన్ని జరిగిస్తున్నాడు కాబట్టి దేవుని చిత్తానికి మాత్రమే సంపూర్ణంగా మనం అప్పగించుకోవాలి. ప్రభా, నా జీవితంలో ఏది జరిగినా నీ చిత్తమే, నీ ఇష్ట ప్రకారమే జరిగించు. నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. నీ చిత్త ప్రకారం జీవిస్తాను. నీ మార్గంలో నేను నడుస్తాను. నీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తానని దేవునికి అప్పగించుకుందాం. తలలో వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు మన కోసం చేసినటువంటి ఆ శిలువ త్యాగాన్ని, యాగాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువే మన కొరకు అంత బాధను అనుభవించాడు. ఆయనకి తెలుసు మనము ఇంతటి బాధను మనం భరించలేమని. ప్రభువు మనలను అనాది కాల సంకల్పంలోనే నిర్ణయించుకున్నాడు, నిశ్చయించుకున్నాడు. కాబట్టి ఈ రోజున ప్రభు దగ్గరికి రావడానికి కృపనిచ్చాడు. ఏదో అనాలోచనగా వచ్చి ఇక్కడికి మనం వాక్యాన్ని వినట్లేదండి. దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అందుకనే ప్రభు దగ్గరికి మనం రాగలిగాం. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఒకవేళ ఇంకా రక్షణ పొందకపోతే మన జీవితాలు దేవునికి అప్పగిందాం. ఆ సిలువలో వేలాడుతున్నటువంటి దొంగ తను తాను దేవునికి అప్పగించుకున్నాడు. తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. నిత్యరాజ్యానికి వారసుడయ్యాడు. ఏ క్షణమో ఏ గడియో మనకు తెలియదు. కాబట్టి సమయం ఉండగానే ప్రభుకు మన జీవితాలను సమర్పించుకుందాం. ఒకవేళ రక్షింపబడకపోతే, రక్షింపబడినటువంటి వారు దేవుని చిత్తాన్ని చేస్తున్నామా, ఆయన సార్వభౌమ అధికారానికి పరిపూర్ణంగా మనం అప్పగించుకుంటున్నామా, లేకుంటే మన ఇష్టాన్ని, మన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటూ మనకు నచ్చినట్లుగా బ్రతుకుతున్నామా అనేది మనమే చెక్ చేసుకుందాం, పరీక్షించుకుందాం. దేవునికి అప్పగించుకుని మనము దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకుని ఈ స్థలం నుండి వెళ్ళడానికి తీర్మానించుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగిన గొప్ప దేవా, మీ నామమునకు వందనాలు, స్తోత్రాలు నాయనా. పాపములో, శాపములో కొట్టుకుని పోతున్నటువంటి మా జీవితాలను ప్రభా నరకాన్ని నుండి తప్పించడానికి, ప్రభా ఆ నిత్య నాశనా నుండి మమ్మల్ని విడిపించడానికి, ఏ నేరమైతే, ఏ పాపమైతే మా మీద మోపబడిందో, ఏ శాపమునకైతే మేము తండ్రి నాయన మేము అర్హులమయ్యామో, మా మీద నిలిచి ఉందో, ఆ శాపమును, పాపమును కొట్టివేయడానికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని మానవుడిగా ఈ లోకానికి వచ్చారు. మేము అనుభవించవలసిన శిక్షను, మేము పొందవలసినటువంటి ఆ శిలువ తండ్రి నాయన శ్రమలను ప్రభువా మీరు అనుభవించి మమ్మలను నరకాన్ని నుంచి తప్పించారు. మీకు వందనాలు ప్రభువా. మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని బట్టి, మీరు ప్రకటించినటువంటి నాయన నిత్య దేవాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజున వాక్యాన్ని విని ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మీ చిత్తాన్ని చేయడానికి నాయన అంగీకరిస్తూ తీర్మానించుకుంటున్నారో వారందరినీ బలపరచండి. నాయన మీరు మాట్లాడినటువంటి 7 మాటలను కూడా ధ్యానం చేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా, ఎక్కడైనా పడిపోతూ, ఎక్కడైనా మీకు దూరం అవుతూ, ఎక్కడైనా లోకానికి, పాపానికి, ప్రభా సాతానిక తంత్రములకు లోనైపోయినట్లయితే మరలా తిరిగి మార్పు చెంది తమ జీవితాలను నాయన తండ్రి సరిదిద్దుకొని మీ తట్టు తిరిగి, మీ వైపు తిరిగి నాయన మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చేవారుగా, వాక్య క్రమంలో నడుచుకునేవారుగా
మీ కృపను దయచేసి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ కార్యక్రమంలో పాలు పొందిన ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇవ్వబడినటువంటి మాటలు వారు ప్రభా తండ్రి ఎంతో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ప్రకటించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా యేసయ్య మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి, వారి చేతి పనులను, వారు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా పరిపూర్ణంగా మీరు దీవించి ఆశీర్వదించి మేలుతో నింపి కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఇంతవరకు మీ సన్నిధిలో కూర్చుని వాక్యాన్ని విన్న ప్రతి వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న అవసరతలు, వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న ఇబ్బందులు ప్రతి దానిని కూడా యేసయ్య మీరు తొలగించి తీసివేసి మీ చిత్తంలో నడిపించండి. వాక్య క్రమంలో బలపరచండి ప్రభా. మీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కరు నడుచుకునేటువంటి ధన్యత మీరు అనుగ్రహించి జీవించినంత కాలం కూడా ప్రభా నమ్మకస్తులుగా మీలో జీవించి మీ రాజ్యములో తండ్రి నాయన మేము నిలిచి ఉండడానికి ప్రభా ఎత్తబడి గుంపులో ఉండడానికి మీ కృపను దయచేసి మేలు చేసి కాపాడి మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడయ్యుండి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రత్యేకమైన వందనాలండి.